भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఈరోజు గాయత్రి మహాజ్ఞంలో మనం పంచకోశాల గురించి చెప్పుకుంటున్న సందర్భంలో క్రిందటిసారి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం గురించి కొంత తెలుసుకున్నాం. అన్నమయ కోశ పురుషుడు ఎలా ఉంటాడు అంటే, ఈ భౌతిక దేహం ఎలా ఉందో ఖచ్చితంగా అలాగే ఏవి తేడా లేకుండా అలాగే ఉంటాడు. అతని తల, ఒక మనిషి ఉంటే అతనికి తల కుడివైపు ఎడమవైపు, అలాగే తల ఎలా ఉందో దానికి వ్యతిరేకమైన దిశలో కిందకి అలాగే పుచ్చం ఉంటాం దాన్ని. అలాగే ఈ మొత్తాన్ని కలిపి ఉంచేది ఏంటి, దాన్ని ఆత్మ. అవి చెప్పుకున్నాం. ఆ మనిషికి తల మనకు ఎలా భౌతికమైన తలో అతను కూడా అదే తల, కుడివైపు అతని కుడివైపు, అతని ఎడమవైపు మన ఎడమవైపే. అంటే ఈ భౌతిక శరీరం ఎడమవైపే, అన్నమయ కోశానికి కూడా ఎడమవైపు. అలాగే ఈ అంతటినీ కలిపి ఉంచే ఏదైతే ఉందో ఆత్మ ఏంటంటే ఆనందం. ఆత్మ అన్నమయ కోశానికి ఆనందం దేని వల్ల కలుగుతుందంటే, ఆత్మ అనేది కలిపి ఉంచడం. అంటే వీటిలన్నింటినీ ఏది కలిపి ఉంచుతుంది అంటే ఆనందం అనేది కలిపి ఉంచుతుంది. అన్నమయ కోశంలో సపోజ్ ఎక్కడన్నా ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది అంటే శరీరానికి ముళ్ళు గుచ్చినప్పుడు అన్నమయ కోశం బాధపడుతుంది. సో ఆ అన్నిటినీ కలిపి ఉంచేది ఏదైతే ఉందో అది సుఖంగా ఉండదు, బాధపడుతుంటుంది. అక్కడ ఆనందం అనేది లోపిస్తుంటుంది. ఈ అన్నమయ కోశం పరమాత్మ యొక్క అంశ. మరి మిగతా కోశాలు పరమాత్మ యొక్క అంశ కాదా అంటే అన్నీ పరమాత్మ యొక్క అంశాలే. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పుచ్చం అంటే దేని మీద ఇది ఆధారపడి ఉంటున్నదో దాన్ని పుచ్చం అంటే. పుచ్చం అంటే మామూలు అర్థంలో తోక. ఇక్కడ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారంటే ఋషులు, పుచ్చం ప్రతిష్టతి. పుచ్చం అంటే అది బేస్గా ఉంటుంది అన్నమాట. ఆ బేస్గా ఉన్నది ఏంటి, దేనికి అన్నిటికీ బేస్ ఏంటంటే భౌతిక దేహమే బేస్. దాంట్లో నుంచే ఏదైతే మనకు బేస్ అని చెప్పుకుంటున్నామో అది ఈ భౌతిక దేహము. ఈ భౌతిక దేహం ఉండటం వల్ల మిగతా కోశాలన్నీ పనిచేస్తాయి. అన్నమయ కోశం కానీ, ప్రాణమయ కోశం, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ దీని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పుకున్నాం. ఆ రకంగా పుచ్చం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పుచ్చం ప్రతిష్ట అని వేదం చెప్తుంది. పరమాత్మ యొక్క అంశాన్ని ఈ పుచ్చం అనే ఈ భౌతిక దేహం ప్రతిష్ఠిస్తుంది. అంటే ఏంటి, ఒక భౌతిక దేహం తీసుకుంటే తప్ప పరమాత్మ, జీవాత్మ వారిద్దరికీ అభేదం ఉందనే జ్ఞానం, తాను కూడా భగవంతుడిగా ఈ భూమి మీద జీవించడం అనే జ్ఞానం అంతా కూడా రావాలంటే భౌతిక దేహం ఉండి తీరాలి. అందుకని ఈ జ్ఞానం ఎవరైతే సంపాదించుకుంటారో వాళ్ళకి, ఈ జ్ఞానం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి జనన మరణాలు ఉండవు. అంటే అర్థం, ఈ భౌతిక దేహం వచ్చినా వాళ్ళు అలా చూస్తుంటారు అనమాట. ఈ దేహం వచ్చింది, పోతుందనుకోండి, ఈ దేహం పోతుంది, నేను అలాగే ఉన్నాను, ఎప్పుడు ఆ స్టేజ్లో ఉండగలను. ఆ స్టేట్లో షిర్డీ బాబాని అడిగారు, నువ్వు ఎప్పుడు పుట్టావంటే నేను ఎప్పుడు పుట్టాను అన్నట్టుగా చెప్తాను. నాకు లక్షల సంవత్సరాలు ఉంది నాకు వయస్సు. తల్లిదండ్రులు ఆయనకి పేరు పెట్టి ఏదో సంతోషిస్తుంటే నవ్వుకున్నట్టు నాకు పేరు పెడుతున్నట్టు. ఇవన్నీ వాళ్ళంతా వాళ్ళు చెప్తే తెలిసేది. మనం అలాగే మన మధ్య తిరుగుతూ మనలాగే ఉంటూ మనలాగే అన్ని పనులు చేస్తూ ఇదే స్టేజ్లో ఉన్నవాళ్ళు బోడు మంది ఉంటారు. మనం వాళ్ళు గుర్తుపట్టలేం. ఎందుకంటే వాళ్ళు మనల్ని గుర్తుపట్టకుండా మాయ చేయగలరు. ఇది అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం ఎలా ఉంటుందో అలాగే ప్రాణమయ కోశం కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ ప్రాణమయ కోశానికి తలకాయ ఏంటంటే ప్రాణం. ప్రాణం అంటే మనం లోపలికి తీసుకోగలిగే శక్తి. దానికి కుడి పక్క ఏంటంటే వ్యానం, అంటే అంతా శరీరం అంతా వ్యాపించే ఒక ప్రాణం. అలాగే దానికి ఉత్తరపక్షం అంటే ఎడం పక్క అపానం, అంటే మనం తీసుకున్నది మళ్ళీ ఇంకొకళ్ళకి ఇవ్వగలిగి ఉండడం. ఎప్పుడు తీసుకేసుకోవడమే కాదు, ఇవ్వగలిగి ఉండాలి. అన్నీ సంపాదించడం కాదు, దాన్ని వినియోగించాలి, సరిగ్గా ఖర్చు పెట్టాలి. అది కూడా అపానం. అలాగే ఈ భౌతిక శరీరం ఈ ప్రాణమయ కోశానికి పుచ్చం. అంటే ప్రాణమయ కోశం దేని మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే భౌతిక శరీరం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఎలా తెలుస్తుంది మనకి ఇది? మనం ఒక పని చేయాలనుకున్నాం. పని చేయాలనుకుంటే
ఆ చెయ్యి సపోజ్ ఒకడికి పక్షవాతం వచ్చింది, కదలట్లేదు, పని చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యి దానికి సహకరించదు. అంటే భౌతిక శరీరము ప్రాణమయ కోశానికి ఆధారమై ఉన్నది అని దీన్ని బట్టి అర్థం అవుతుంది. కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు, కదలలేని పరిస్థితిలో. వాడికి ఏదో పని చేయాలనిపించింది, ఏం చేస్తాడు? మాట్లాడే ఓపిక కూడా లేదు. అంటే భౌతిక శరీరం ప్రాణమయ కోశానికి పుచ్చం, దాని మీద ఆధారపడి అది పనిచేస్తున్నాడు. దీనికి ఆత్మ అంటే ఈ ప్రాణమయ కోశంలో ఏముంటాయి? ప్రాణాలు ఉంటాయి, 5 ప్రాణాలు. ఈ 5 ప్రాణాలని కలిపి ఉంచేది ఏమిటి అంటే ఆకాశం. అలాంటి 5 ప్రాణాలు 5 రకరకాలుగా పనిచేస్తుంటే దాంట్లో మనకు ఉపయోగం ఏమీ లేదు. మన ప్రాణమయ కోశం సరిగ్గా పనిచేస్తుందంటే ఆకాశం సరిగ్గా. ఆకాశం అంటే మనకి ఏం అర్థం అవుతుంది? బయట కనిపించేది ఆకాశం అని అనుకుంటాం. ఇది ఆకాశం, ఇది భూమి, ఇది నీరు, ఇది గాలి, ఇలాగా. ఆకాశం అంటే అవకాశం, ఏదైతే అవకాశం ఇస్తుందో దాన్ని ఆకాశం అన్నారు పెద్దలు. అంటే మనం కూడా అవకాశం ఇవ్వటం నేర్చుకోవాలి, అప్పుడు మన ప్రాణమయ కోసం సరిగ్గా పనిచేస్తుంది. మనం దేనికి అవకాశం, ఎవరికి మనం ఛాన్స్ ఇవ్వం. అన్నీ నేనే చేసేస్తాను, అన్నీ నేనే చెప్పేస్తాను, పుస్తకాలు అన్నీ నేనే చెప్పేస్తాను, ఎవరిని అడగండి మీరు అన్నీ చెప్తుంటే దట్ ఈజ్ రాంగ్. అవకాశం ఇవ్వాలి. మనతో పాటు నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి తప్ప ప్రతిదీ నేనే చేసేసుకుంటారని చేయకూడదు. మనతో పాటు కొంతమందిని ట్రైన్ చేయాలి. అలా మనతో పాటు కొంతమందిని ట్రైన్ చేయాలంటే మనకు వచ్చి ఉండాలి ముందర. కాబట్టి మనకు వచ్చి ఉండాలంటే మనం ఇంకోళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మనకి ఇంకోళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే వాళ్ళు అవకాశం ఇచ్చారు కాబట్టి నేర్చుకుంటున్నాం. అంటే మనం ఇంకొకళ్ళ దగ్గర అవకాశం తీసుకుని నేర్చుకున్నాం కాబట్టి మనం కూడా ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి నేర్పాలి. ఎవరైతే దీన్ని పాటిస్తారో అన్నిటిల్లో వాళ్ళకి అనారోగ్యం రాకుండా ఉంటుంది. ప్రాణమయ కోశం బాగా పనిచేస్తుంది. ప్రాణమయ కోశం బాగా పనిచేస్తుందంటే ఆకాశంలో ఈ 5 ప్రాణాలు సమంగా పనిచేస్తాయి. ఎక్కువ తీసుకోరు, తక్కువ తీసుకోరు. ఎక్కువ తీసేసుకొని తక్కువ ఇవ్వరు. అలాగే తీసుకున్నది అంతా బాగా. ఇప్పుడు ధనికులు పేదలు ఈ గొడవలు గందరగోళం ఎందుకు వస్తుంది? ఒక చోట అక్యుములేషన్ అయిపోతుంది. అలా కాకుండా సమంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది జ్ఞానము. అంటే ఇది ఒక శరీరానికి సంబంధించి కాకుండా మామూలుగా భౌతిక సంపదకు కూడా సంపాదన చేయటం, దాన్ని సరిగ్గా ఖర్చు పెట్టడం, సంపాదన చేయటం, అందరికి సమాజానికి పంచిపెట్టడం జ్ఞానం. అలాగే నెక్స్ట్ వచ్చేది మనోమయ కోశం. ఈ ప్రాణమయ కోశం ఎలా ఉంటుందో అచ్చు మనోమయ కోశం కూడా అలాగే ఉంటుంది, ఏం తేడా లేదు. ఇప్పుడు ఎవరెవరు వింటున్నారో వాళ్ళ ఫోటో వాళ్ళ అద్దంలో చూసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారో ఈ కోశాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏమీ తేడా లేకుండా. మరి తేడా ఎలా ఎక్కడంటే అవి మనకు కంటికి కనిపించవు. ఎందుకు కనిపించవు? ఒకవేళ మనం రోజు గాలి పీలుస్తున్నా, ఎప్పుడు గాలి పీలుస్తున్నా అనే స్పృహ మనకు రాదు. ఎందుకు రాదంటే ఎవరో చెప్పలేదు కాబట్టి. ఎవరన్నా ఎందుకు చెప్తారు? ఎప్పుడు చెప్తారంటే మనకి జీవితంలో బాగుపడే సమయం వస్తే చెప్తారు. అలా చెప్పినా కూడా అవి అర్థం కావు. ఈ శరీరం అనే పుస్తకాన్ని చదువుకో అని చెప్పారు మాస్టర్ సివివి గారు. ఎవరికి? వేటూరు ప్రభాకర శాస్త్రి గారు. ఆ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు గొప్ప రీసెర్చ్ స్కాలర్. ఆయన పరిష్కరించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఆయనకి ఎంతో విజ్ఞానం వచ్చింది. అవన్నీ మూల పడేసి ఆయన ఈ శరీరం చదవడం ఎలాగా అని మొదలెట్టారు. ఈ శరీరం చదవటం అంటే అర్థం ఏంటంటే ఏదన్నా ఒకటి చదవాలంటే మన చేతిలో పుస్తకం ఉండాలి. ఆ పుస్తకంలో చెప్పిన భాష మనకు తెలిసి ఉండాలి. ఆ పుస్తకంలో చెప్పిన భాష వచ్చినా కూడా సపోజ్ ఇంగ్లీష్ వచ్చు, కానీ ఇంగ్లీష్లో మాస్టర్ జ్వాలాకులు గారు రాసినవి ఒక సెంటెన్స్ ఒక పేరా ఉంటుంది. ఆ పేరా మొత్తం ఒక పేజీ అంతా ఉండొచ్చు, లేకపోతే 2 పేరాలు ఉండొచ్చు ఒక పేజీలో. అంటే ఒక్క సెంటెన్స్ ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. అలాగే సీక్రెట్ డాక్టర్ ఉంది, అది ఇంగ్లీషే. ఇంగ్లీష్ నాకు వచ్చు అనే పుస్తకం తీస్తే ఏం అర్థం కాదు. అలాగే తెలుగు నాకు వచ్చని చూస్తే కొన్ని పుస్తకాలు తెలుగే కానీ ఏం అర్థం కావు మనకు. విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు రాశారు. సపోజ్ ఆయన రామాయణ కల్పవృక్షం రాశారు. మనకు తెలుగు వచ్చు, పద్యాలు చదువుకున్నాం, నా పద్యాలు చదివితే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక పుస్తకం చదవాలంటే మన దగ్గర నా పుస్తకం ఉండాలి, ఒక భాష నేర్చుకుని ఉండాలి, దాంట్లో చెప్పిన భాష. అలాగే వాటి గురించి చెప్పేవాళ్ళు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు దాని గురించి అర్థం. అలాగా ఈ శరీరం అనే పుస్తకం చదవాలంటే ఏమి ఉండాలి? శరీరం ఆల్రెడీ ఉంది, కొత్తగా మనం తెచ్చుకోక్కర్లేదు. మనకు మన అదృష్టం కొద్దీ మనకు ఒక సంస్కారవంతమైన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, మన జన్మ అదృష్టం బట్టి మనకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మన సంస్కారాలు కూడా మంచివి కాబట్టి అలాంటి వాళ్ళకి పుట్టాము. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి పరమ పూజ్య గురుదేవులు, వందనీ మాతాజీ, దాదా గురుదేవులు, లేకపోతే మనకు ఈ గురు పరంపర అందరిలో ఉన్న గురువులు,
వీళ్ళందరినీ పరిచయం చేసిన మాస్టర్, వీళ్ళందరి దర్శనం, వీళ్ళందరి స్పర్శనం, ఇలాంటివన్నీ కలిగే భాగ్యం చక్కగా ఖచ్చితంగా మీరు చేసుకున్న, అంటే ఎవరెవరు మాస్టర్తో ఉన్నారో వాళ్ళు, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పుణ్యం, అలాగే మాస్టర్ రూపంలో గురువు యొక్క అనుగ్రహం, ఇవన్నీ ఉంది కాబట్టి ఇవి తెలుస్తాయి. ఇన్ని తెలిసినా మనం బద్ధకస్తులం. ఎందుకంటే మన అన్నమయ కోశం మనకు పరబ్రహ్మము అని గుర్తుండాలి. అన్నమయ కోశం పరబ్రహ్మం అని గుర్తుంటేనే తప్ప ప్రాణమయ కోశం ఏంటో తెలియదు. మన అన్నమయ కోశం పరబ్రహ్మ స్వరూపం అని గుర్తుంచుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడు గుర్తుంచుకోవడమే. ధ్యానం చేయటం అంటే ఏంటి అని అడిగారు ఒకళ్ళు. ధ్యానం చేయటం అంటే ఏంటి? ఒకే విషయం గురించి వదలకుండా అదే ఆలోచించడం, అంతే. సింపుల్గా చెప్పాలంటే. మరి ఎప్పుడు ఈ శరీరం పరబ్రహ్మం, ఈ శరీరం పరబ్రహ్మం అంటూ ఉండాలా? అనక్కర్లేదు. పడుకునే ముందు ఈ పరబ్రహ్మమే ఈ శరీరం అనుకుని పడుకుంటే, లేచేటప్పుడు పరబ్రహ్మం ఈ శరీరం అనే జ్ఞానంతో లేస్తాము. అది అలాగా ఉపయోగించుకోవాలి. అలాగే పగలు కొందరు నిద్రపోతారు అనుకోండి, ఈ పరబ్రహ్మం ఈ భౌతిక దేహం పరబ్రహ్మం అని అనుకుని నిద్రపోతే, లేచేటప్పుడు మళ్ళీ పరబ్రహ్మం ఈ భౌతిక దేహం అని జ్ఞానంతో లేస్తాం. ఇలా చేస్తూ ఉండగా పరబ్రహ్మానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటవి? సత్యము, జ్ఞానము, ఆనందము. కాబట్టి మన భౌతిక దేహంలో మెల్లిగా ఏముంటాయి? ఎవరికైనా భౌతిక దేహంలో 7 రకాల ధాతువులు ఉంటాయి. ధాతువులు అంటే దానివల్ల ఈ శరీర నిర్మాణం జరుగుతుంది. రసము, రక్తము, మాంసము, మజ్జ, అస్థి, మేధ, శుక్రము, లేదా శోణితం. ఈ 7 రకాల వాటిల్లో మనకు 7 లోకాలు ఉన్నాయి. భూ, భువ, స్వహ, మహ, జన, తప, సత్యం. ఆ 7 లోకాలకి 7 ధాతువులు ఏవైతే ఉన్నాయో బాడీలో అవి ఈక్వల్ అనమాట. ట్యాబులేషన్ వేస్తే ఇటు 7 ధాతువులు, ఇటు 7 లోకాలు వేస్తే అవి అలా సరిపోతాయి. చివర వచ్చేది మహాపరానిర్వాణ ఈజ్ ఈక్వల్ టు శుక్రధాతువు అని చెప్తారు. అది వేరే విషయం. ఇక్కడ ఈ ధాతువుల్లో మార్పు వస్తుంది అనమాట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకుంటూ రోజు తింటే మనం తినే అన్నంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంటే రోజు ఒక రకం తిన్నా, రోజుకు ఒక రకం తిన్నా, ఎలాంటివి తిన్నా ముందర దాన్ని అన్నం పరబ్రహ్మం అనుకోవాలి. అలాగే ఈ శరీరం పరబ్రహ్మం అనుకోవాలి. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలోని అణువులు నిత్యం మారుతూ ఉంటాయి అనేది శాస్త్రం చెప్తుంది. పామిస్ట్రీ చదివిన వాళ్ళు ఎవరికైనా సరే 7 సంవత్సరాలకి ఒకసారి గీతలు మారిపోతాయి అని చెప్పి దాంట్లో ఉంటుంది శాస్త్రంలో. అలాగే 7 వారాలకి మారిపోతాయి అని చెప్తారు, 7 రోజులకి మారిపోతాయి అని చెప్తారు. అంటే అది పెద్ద గీతలేమో సంవత్సరాలు పడతాయి, చిన్న గీతలు 7 వారాలు పడతాయి. మరి మన వెంట్రుక వాసి అంత గీతలు ఉంటాయి, సన్న గీతలు, భూతద్దంతో చూస్తే కనుక అలాంటివి 7 రోజుల్లో మారిపోతాయి. 7 గంటల్లో కూడా మారిపోవచ్చు. ఈ భౌతిక దేహంలో అణువులు నిత్యము మారుతూ ఉంటాయి. ఎలాగంటే నదిలో నీళ్లు ఎలాగైతే జారిపోతూ ఉంటాయో, కానీ నది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది, కానీ అక్కడ కనిపించిన నీటి చుక్క ఆ క్షణం ఉంటుంది అంతే తప్ప ఇంకా చూసే లోపల ఇంకొక మారిపోయి కొత్త నీటి చుక్క అక్కడికి వస్తుంటుంది. అలాగే ఈ దేహం ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. దేహము పరిణామ పేశలం అంటాం. ఆ పరిణామ పేశలమైన దేహంలో ఉన్న అణువులన్నీ కూడా పరబ్రహ్మము అని ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, పరబ్రహ్మకు ఉన్న 3 లక్షణాలు ఉన్నాయి: సత్యము, జ్ఞానము, ఆనందము. ఈ భౌతిక దేహము ఈ మూడిటిని పీల్చుకుంటుంది అనమాట, తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే కుర్రాడు నేను ఇంజనీర్ని అవుతున్నాను, లేకపోతే ఇంజనీర్ని అవుతాను, ఆ తర్వాత ఇలాంటి ఉద్యోగం చేస్తాను, అక్కడ ఇలాంటి పనులు చేస్తాను అని అనుకుంటూ చదువుకుంటాడా? లేకపోతే నేను ఏమి చేయను, ఉద్యోగం చేయను, సద్యోగం చేయను, ఊరికే చదువుకుంటున్నాను, ఎన్ని ఉపయోగించను దీన్ని అని చదువుకుంటే ఆ చదువుకు ఉపయోగం ఎలా ఉండదు. కానీ వాడు ఇంజనీరే. ఉద్యోగం చేసినప్పుడు దాన్ని వాడుకున్నా వాడుకోకపోయినా ఎడ్యుకేషన్ పరంగా వాడు, క్వాలిఫికేషన్ పరంగా వాడు ఇంజనీరే. అలాగా మనం రోజు ఈ అన్నం పరబ్రహ్మం, అలాగే ఈ దేహం పరబ్రహ్మము, ఈ భౌతిక దేహము పరబ్రహ్మము అని ధ్యానం చేస్తూ ఉంటే మన దేహంలోని అణువుల్లో సత్యము, జ్ఞానము, ఆనందము అనేవి మెల్లిమెల్లిగా అణువుల్లోకి చొప్పించబడతాయి. ఇప్పుడు కొందరు భావన అల్లం, భావన జీలకర్ర అని తింటూ ఉంటారు. అంటే ఏం చేస్తారు? అల్లం ముక్కలు కోసి దాన్ని ఏం చేస్తారంటే నిమ్మరసంలో పడేస్తారు, చిటికెడు ఉప్పేస్తారు. అప్పుడు అది ఏం చేస్తుంది? అల్లం కానీ లేకపోతే జీలకర్ర కానీ ఆ నిమ్మరసం ప్లస్ ఉప్పు 2 కలిసిన దాన్ని బాగా పీల్చుకుంటాయి. పీల్చుకున్న తర్వాత వాటిని మనం ఏం చేస్తాం? ఎప్పుడన్నా కొంచెం పొట్టలో బాగుండకపోతే అది కాస్త నోట్లో వేసుకుని అది అలా నవ్వులతో కొంచెం కొంచెం ఆ జ్యూస్ మింగుతూ ఉంటే ఆరోగ్యం మామూలు అవుతుంది. భావన చేయటం అంటే అర్థం ఏంటంటే
దాంట్లో ఉన్న లక్షణాలు దీనిలోకి తెచ్చుకోవటం. ఆ అల్లంలో అంతకుముందు అల్లానికి ఒక లక్షణం ఉంటుంది, కానీ దానికి నిమ్మరసం లక్షణాలు లేవు. నిమ్మరసం ఉప్పు కలిపిన లక్షణాలు జీలకర్రలో లేవు, అల్లంలోనూ లేవు. ఎప్పుడైతే మనం అల్లం కానీ జీలకర్ర కానీ దాంట్లో పడేసామో ఆ లక్షణాలన్నీ ఈ రెండిట్లోకి దూరతాయి. దూరిన తర్వాత అప్పుడు అల్లం కానీ జీలకర్ర కానీ పెట్టుకుంటే మనం భావన అల్లం, భావన జీలకర్ర మనం తింటున్నాం అన్నం, అది మనకు ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు క్లియర్ చేస్తుంది. ఇది భావన చేయటం. అలాగే మనం భావన చేసుకుంటూ ఉంటే అన్నం పరబ్రహ్మం అని భావన చేయటం, అలాగే ఈ దేహం పరబ్రహ్మం అని ధ్యానం చేయటం వల్ల శరీరంలో అలాంటి మార్పు వస్తుంది. ఇది మెల్లిమెల్లిగా గమనించుకుంటూ ప్రాణమయ కోశం పరబ్రహ్మము. ఈ ప్రాణమయ కోశం పరబ్రహ్మము. దీనికి తల అంటే ఏంటి? ఒక డైరెక్షను ఆలోచించటం, ఒక పనులు చేయడానికి కావాల్సిన ప్లాన్ చేయడం, ఇవన్నీ కూడా మనకు తలలోనే జరుగుతాయి. ఈ ప్రాణము దీనికి తల అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? శరీరంలో శిరస్సు. కాబట్టి శిరస్సు ఏది ఈ ప్రాణమయ కోశానికంటే ప్రాణము. ప్రాణం ఉంటేనే అపానం ఉంటుంది, ప్రాణం ఉంటేనే ధ్యానం ఉంటుంది, ప్రాణం ఉంటేనే ఉదానము సమానం, ఇవన్నీ ఉంటాయి. అసలు ప్రాణమే లేదనుకోండి ఇవన్నీ అవుట్. అంటే మనం ప్రాణం అంటే లోపలికి గాలి పీల్చుకుంటూ ఉంటేనే మిగతా 4 వాయువులు పనిచేస్తాయి. కాబట్టి ముఖ్యమైనది ఏది? ప్రాణం. అలాంటి ముఖ్యమైన ప్రాణము ఈ ప్రాణమయ కోశానికి శిరస్సు. అలాగే శరీరం అంతా వ్యాపించి శరీరాన్ని ఒక స్థితిలో ఉంచేది ఏదైతే ఉందో, అంటే ఏదో ఒకచోట అక్యుములేట్ అయిపోకుండా అంతా ఈ ప్రాణశక్తి ప్రసరించే చేసే ధ్యానం ఏదైతే ఉందో అది కుడివైపు ఉంటుంది. ఎడం వైపు ఏముంటుంది? అపానం ఉంటుంది, వదిలేసేది. మనం ఏది స్వీకరించామో అది వదిలేసేది ఉంటుంది. ఇది భౌతిక దేహం మీద ఇది ఆధారపడి ఉంది ప్రాణం కోసం. ఇలా ధ్యానం చేసుకోవాలి. ఇది మొత్తం పరబ్రహ్మ స్వరూపము. ఇలా రెండు ఎప్పుడైతే మనకు ధ్యానంలో బాగా వంటపట్టాయో, మళ్ళీ చెప్పుకుందాం, గాలి పీల్చుకుంటున్నాం. గాలి పీల్చుకుంటుంటే ఏంటి? ప్రాణమయ కోశ పురుషుడు పనిచేస్తూ ఉన్నాడు. ప్రాణమయ కోశ పురుషుడిగా పరబ్రహ్మం ఉన్నాడు. ప్రాణమయ కోశంగా ఉన్న పరబ్రహ్మము ఉండటం వల్ల గాలి లోపలికి వెళ్తోంది. శ్వాస పీల్చుకుంటున్నాం అంటే మన ప్రతిభ ఏమీ లేదు. నిజంగా ఆయాసపడే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది మన ప్రతిభ ఉందో లేదో. అంటుంటారు ఏమేమంటే గాలి పీల్చుకోలేకపోతుంది, వదలలేకపోతున్నారు. కొందరికి ఎలా ఉంటుందంటే గాలి పీల్చుకోగలరు కానీ వదలలేరు, కొందరు గాలి వదలగలరు కానీ పీల్చుకోలేరు. అది ఆయాసంలో 2 రకాల ప్రాబ్లమ్స్. గాలి పీల్చుకుంటే కదా వదిలేదు, అది ఒక ప్రాబ్లం. కొందరు గాలి పీల్చుకోగలరు కానీ ఎక్స్పెల్ చేయలేరు, అని నోటితోటి అని ఊరుతుంటారు. ఇవి ప్రాణమయ కోశంలో మన ప్రజ్ఞ ఏం లేదు అని తెలుసుకోవడానికి ఇబ్బంది వచ్చినప్పుడు కానీ అది కాదు. అందుకని ఏం చేయాలి? మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ ప్రాణమయ కోశము పరబ్రహ్మం యొక్క అంశ. ప్రాణమయ కోశమే పరబ్రహ్మముగా ఉన్నాడు అని గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని ఆయనే గాలి పీల్చడం వల్ల ఈ శరీరం ఎలా నిలబడి ఉంది అని గాలి పీల్చుకుంటూ అనుకోవాలి. గాలి వదులుతూ పరబ్రహ్మం వల్లే గాలి బయటికి వెళ్తుంది అనుకోవాలి. అంటే మనం గాలి పీల్చుకోవడం, గాలి వదలడం అనేవి ఎవరి వల్ల జరుగుతున్నాయి? పరబ్రహ్మం వల్ల జరుగుతున్నాయి అని ఆలోచన మనకు ఉండాలి. ఈ గుర్తింపు ఉండాలి. ఎప్పుడైతే మనం భౌతిక దేహము పరబ్రహ్మము యొక్క రూపమని, అలాగే ప్రాణమయ కోశం పరబ్రహ్మం యొక్కదని ఈ రెండు గుర్తుంటే తప్ప మనోమయ కోశం కూడా పరబ్రహ్మమే అని తెలియదు. అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలా, లేదా ఒకే రోజు అన్నీ నేర్చేసుకోవాలంటే మొదట ఏమనుకోవాలి? ఈ ఆకాశం పరబ్రహ్మము, ఆకాశంలో ఈ శరీరం ఉంది, ఈ శరీరం పరబ్రహ్మం. ఇది ముందర ఒక 5 నిమిషాలు ధ్యానం చేయాలి రోజు. చేయగా ఏమవుతుందంటే మనకు చల్లటి నీళ్ళల్లో దిగామనుకోండి, దిగగానే చల్లగా ఎలా అనిపిస్తుందో అలాగా ఆకాశం పరబ్రహ్మము, ఈ శరీరం పరబ్రహ్మం. ఆకాశంలో ఈ శరీరం ఉంది, ఇది పరబ్రహ్మం, అది పరబ్రహ్మం. అంటే ఆకాశానికి మనకి ఏదో ఒక రిలేషన్ ఉన్నట్టుగా మెల్లిమెల్లిగా మనకు కొన్ని రోజులకి అర్థమవుతుంది. ఇప్పుడు చేప పిల్ల ఉందనుకోండి, నీళ్ళల్లోనే బతుకుతుంది. అది నీళ్ళలో తీసి పక్కన పెడితే ఏమవుతుంది? కాసేపటికి టకటక కొట్టుకుని చచ్చిపోతుంది. అంటే దాని ఒరిజినల్ ప్లేస్ ఏది దానికి తెలుసు, దానికి బుర్రకు తెలియట్లేదు, కానీ అలా ఉంటేనే బతకగలం. అలాగే మనం ఆకాశంలో ఉన్నాము అని ఆ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఆ ఆకాశం పరబ్రహ్మం యొక్క శరీరము, ఆ పరబ్రహ్మం యొక్క శరీరంలో ఈ శరీరం ఉంది, ఇది కూడా పరబ్రహ్మం అని ధ్యానం చేయటం వల్ల మనకు
ఒక రియలైజేషన్ వస్తుంది. అది ఎవరికి వాళ్ళకి తెలియాల్సిందే. అది అయిన తర్వాత కొంతకాలం అయ్యేసరికి రెండోది యాడ్ చేస్తుందండి. అన్నమయ కోశం పరబ్రహ్మం, అలాగే ప్రాణమయ కోశము పరబ్రహ్మం. ఆ ప్రాణమయ కోశం పరబ్రహ్మం అన్నప్పుడు గాలి పీల్చుకోవడం వదలటం గమనిస్తూ ప్రాణమయ కోశంలో గా పరబ్రహ్మం ఉన్నాడు, ఆయన వల్ల ఈ గాలి ప్రాణశక్తి లోపలికి వెళ్తోంది, పరబ్రహ్మంగా ఉన్నాడు ప్రాణమయ కోశంగా, ఆయన వల్ల ఈ గాలి బయటికి వెళ్తోంది అని పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటేనే మనకు ప్రాణమయ కోశ పురుషుడు పరబ్రహ్మం అనేది తెలియదు. ఊరికే పుస్తకంలో చదివి ప్రాణమయ కోశం పరబ్రహ్మం అండి, అన్నమయ కోశం పరబ్రహ్మం అండి అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఎక్కాల పుస్తకంలో ఎక్కాల ఆన్సర్ చెప్పినట్టుగా ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఆన్సర్లు చెప్పడానికి ఏమీ లేదు. బాగా పుస్తకాలు చదివేసి వేదాల్లో ఏముందంటే అది ఉంది, వేదాల్లో ఇది ఉంది ఇలా చెప్పడం కాదు. ఆ వేదాల్లో ఉన్నది మన అనుభూతిలోకి వచ్చిందా లేదా అనేది ముఖ్యం. అది వస్తేనే దానికి ఉపయోగం తప్ప లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. అందుకని ఆన్సర్ చెప్పకూడదు. అన్నం పరబ్రహ్మం అంటే అన్నం అవునండి అన్నం పరబ్రహ్మం అంటే అది ఆన్సరా లేకపోతే నిజంగా మన అనుభవంలోకి వచ్చిందా అది చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే భౌతిక దేహం పరబ్రహ్మం ఉన్నాడు, భౌతిక దేహంగా ఉన్నాడు అంటే మనకు కలగాలి. ఏం కలగాలి? సత్యము, జ్ఞానము, ఆనందం. జ్ఞానం రావాలి, ఆనందం రావాలి, అది సత్యమైన తెలియాలి. రోజు రోజుకి ఒకేసారి తెలుస్తుందంటే కొంచెం తెలుస్తుంది. ఒక్క రోజులో ఏమి రాదు. అందుకని నిరాశ చెందకూడదు. ఓపిగ్గా ఒక భౌతికమైన ఉద్యోగం రావాలంటేనే 20 ఏళ్ళు 25 ఏళ్ళు చదువుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ టెస్టులు రాసి పరీక్షలు రాసి వాటిలో పాస్ అయ్యి ఇంటర్వ్యూలు అయ్యి ఎవరైనా రికమెండేషన్ చేయించుకుని ఎప్పుడు ఉద్యోగం సంపాదిస్తుంది. దానికే అంత కష్టపడుతున్నప్పుడు ఇది ఒక జన్మ మొత్తాన్ని మనం ఉద్ధరించే విద్య కాబట్టి దీనికి ఎంత టైం స్పేర్ చేయాలంటే ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి. ఈ తర్వాత ఇప్పుడు మనం ప్రాణమయ కోశంలోకి వస్తున్నాం. ఆ ప్రాణమయ కోశంలోంచి ప్రాణమయ కోశం పరబ్రహ్మం యొక్క శరీరం అని ధ్యానం చేసుకుంటూ మనోమయ కోశం దగ్గరికి వస్తాం. ఈ మనోమయ కోశానికి కూడా తల ఉన్నది, కుడి పక్క ఉంది, ఎడం పక్క ఉంది, పుచ్చ ఉంది, ఆత్మ ఉంది. అవి ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాణమయ కోశం అయిన తర్వాత మనోమయ కోశానికి తల ఏంటంటే యజురేవ శిర. ఇక్కడ యజుస్సు అంటే యజుర్వేదము. ఈ మనోమయ పురుషుడి శరీరంలో తల యజుర్వేదము. యజురేవ శిర. ఋక్ దక్షిణ పక్ష. ఋగ్వేదము అంటే ఋగ్వేదం ఏంటి? కుడివైపు. అలాగే సామ ఉత్తర పక్ష. సామవేదం ఉత్తర పక్షం అంటానికి. దీనికి పుచ్చం ఏంటంటే అధర్వణ అంగీరసులు అని ఇద్దరు ఋషులు ఉన్నారు. అధర్వణుడు అంగీరసుడు, అయితే అంగీరసుడు అధర్వణుడు. అలాగే దీనికి తోక పుచ్చం అంటే దేంట్లో ఇది ప్రతిష్ఠించబడి ఉంది అంటే ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశాన్ని ఆధారంగా చేసుకుని మనోమయ కోశం పనిచేస్తుంది. ప్రాణమయ కోశాన్ని బేస్గా చేసుకుని మనోమయ కోశం పనిచేస్తుంది. అన్నమయ కోశం ఏమో భౌతిక దేహాన్ని బేస్గా పనిచేస్తుంది. ప్రాణమయ కోశం ఏమో అన్నమయ కోశాన్ని బేస్గా చేసుకుని పనిచేస్తుంది. మనోమయ కోశం ఏమో ప్రాణమయ కోశాన్ని బేస్గా చేసుకుని పనిచేస్తుంది. కాబట్టి ఈ బేసుల్లో ఏది సరిగ్గా లేకపోయినా మిగతా కోశాలు బాగా పనిచేయవని అర్థం అవ్వాలి మనకు. ఇంకా యజుర్వేదం అంటే ఏంటి అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వేద పాఠశాలకు వెళ్ళి యజుర్వేదం నేర్చుకోవాలా లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళి నేర్చుకోవాలా? దీంట్లో ఈకే మాస్టర్ మంచి క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్తారు. మరి మేము క్రిస్టియన్స్ కదండి, మేము లేకపోతే వేరే మతస్థులు, యజుర్వేదం ఇలాంటివన్నీ హిందూ ధర్మంలో ఉంటాయి కదా, మాకు ఎలాగా అని అడిగితే దానికి ఆన్సర్ ఏం చెప్తారంటే ఇది సృష్టికి సంబంధించిన జ్ఞానము, దీంట్లో మతాలు అనే ప్రసక్తి లేదు. అది మొదట గుర్తుపెట్టుకోండి. యజుర్వేదం అంటే అసలు దాని పదానికి సరైన అర్థం తెలిస్తే ఫారినర్స్ దీన్ని ఎంత బాగా చేస్తారో మనకు అర్థమవుతుంది. యజుర్వేదం అంటే ఏంటి? ఏదైనా ఒక పని ఉందనుకోండి, దాన్ని ఎలా చెయ్యాలి, ఎక్కడెక్కడ దేన్ని ఉంచాలి, దేనివల్ల ఇంకో ఇది వస్తుంది, దేనివల్ల ఈ పని అవుతుంది, దేనివల్ల ఇది ఆగిపోతుంది, దేనివల్ల ఇది నడవదు, ఇలాంటివన్నీ కూడా అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ పర్సన్స్, అరేంజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్, అరేంజ్మెంట్ ఎవ్రీథింగ్. నేను ఎక్కడెక్కడ అరేంజ్ చేయాలి అన్నీ సరైన రీతిలో అరేంజ్ చేసి దానివల్ల పని
రాబట్టుకోవడం అనేది ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని యజుర్వేదము అంటారు. అంటే ఇప్పుడు మాస్టర్ షెఫ్ స్టార్ ప్లస్లో ఒక ప్రోగ్రామ్ వస్తుంటుంది. దాంట్లో వాళ్ళు అందరికీ ఎలా చేయాలో ఒక ఐటెం చేసి చూపిస్తాడు. ఆ షెఫే చేసి చూపిస్తాడు. ఆ వచ్చిన పార్టిసిపెంట్స్ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ వాటిని రిపీట్ చేస్తారు. కానీ దాంట్లో ఒక్కడే బాగా చేశాడని, మిగతా వాళ్ళు బాగా చేయలేదని వాళ్ళకి ఎలిమినేషన్ ఏదో ఉంటుంది. ఇవన్నీ ఎలా చెప్పుకుంటున్నాం అంటే, ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ ఒకదాన్ని ఎలాగ చెయ్యాలి, ఒకదాన్ని ఎలా చేస్తే కరెక్ట్గా వస్తుంది అనే విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని యజుర్వేదము అంటారు. వేదం అంటే జ్ఞానం, యజుస్సు అంటే ఎక్కడెక్కడ దేన్ని ఉంచాలి అది తెలియడం యజుర్వేదం. ఇది ఈ మనోమయ పురుషుడికి తల అంటే మన మనస్సు యజుర్వేదము. మన మనస్సు యొక్క ముఖ్యమైన భాగం ఏంటంటే యజుర్వేదం. యజుర్వేదం వల్ల మన జీవితాన్ని ఎలా గడుపుకోవాలి, ఈ జీవితాన్ని ఎలా మలచుకోవాలి, ఈ జీవితానికి ఏది ముఖ్యము, ఆ ముఖ్యమైన దాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మిగతావన్నీ చేసుకుంటున్నామా లేదా, అది యజుర్వేదం. అంతేగాని వేదంలో ఉన్న మంత్ర శ్లోకాలు, మంత్రాలు అవి చదవటం మాత్రమే యజుర్వేదం కాదు. యజుర్వేదం అంటే జీవితాన్ని ఎలా నడుపుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన జ్ఞానాన్ని యజుర్వేదము అంటారు. తర్వాత సామవేదం. ఈ సామవేదం ఎడం పక్కన. సామవేదం అంటే మన గాలి పీల్చడం, గాలి వదలటం. ప్రాణోవై సామః అంటే మన ప్రాణం ఏదైతే ఉందో, ప్రాణమయ కోశంలో పనిచేస్తున్న ప్రాణ అపానాలు ఏవైతే ఉన్నాయో, పల్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. స్పేస్ పల్సేట్స్. ఈ స్పేస్ మనలో ఉన్న ఆకాశం ఏం చేస్తుందంటే లోపలికి ముడుచుకుంటుంటుంది, బయటికి విచ్చుకుంటుంటుంది. లోపలికి ముడుచుకున్నప్పుడేమో అన్నీ లోపలికి దూరిపోతుంటాయి, అన్నీ బయటికి విచ్చుకున్నప్పుడు అన్నీ వ్యక్తం అవుతూ ఉంటాయి. అంటే వ్యక్తమయ్యే స్థితి ఒకటి, లీనమయ్యే స్థితి ఒకటి. మనం నిద్రపోతున్నప్పుడు లీనం అవుతాం. దేంట్లో లీనం అవుతాం అంటే ఇంద్రియాలన్నీ ప్రాణంలో, ఆ మొత్తం వచ్చి మనస్సులో, ఆ మొత్తం వచ్చి మనలో లీనం అయిపోతుంది. అది సెంట్రిఫ్యూగల్ అంటారా, సెంట్రిపెటల్ అంటారా? సెంట్రిఫ్యూగల్ అంటే అన్ని లోపలికి ముడుచుకోవడం. సెంట్రిపెటల్ అంటే బయటికి విచ్చుకోవడం. మనం మెల్లిగా నిద్రలేస్తాం. నిద్ర లేచినప్పుడు మొట్టమొదట లేచి లేవగానే మనకి గుర్తుంటాం, అంతే తప్ప ఇంకేం గుర్తుంటాం. ఆ తర్వాత మిగతా అన్నీ గుర్తుంటాయి. సెంట్రిపెటల్ అది రోజు జరుగుతుంటుంది ప్రతి వాళ్ళకి. ఇలా ముడుచుకోవడం, తెరుచుకోవడం, ముడుచుకోవడం, తెరుచుకోవడం. ఇది పల్సేషన్ అంటాం. ఈ పల్సేషన్ ఏదైతే ఉందో ఇది సామవేదము. దీనికి శరీరం ఉంటేనే ఇది జరుగుతుంది తప్ప దీనికి మతానికి, కులానికి సంబంధం ఏమీ లేదు. కాబట్టి ప్రతి వాళ్ళకి, వాళ్ళు ఏ దేశంలో పుట్టినా ఈ పల్సేషన్ ఉంటుంది. ఇది ఒక ఆర్డర్లీగా ఎలా చేసుకోవాలి, ఇక్కడ ఆర్డర్లీయా, ఇన్ఆర్డర్లీయా, డిజార్డర్లీయా కాదు, అసలు ఎలా చేసుకోవాలి అనేది అది సృష్టిలో ఉన్నది. దాన్ని గమనించాలి మనం. ఎలా గమనించాలి? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి చుట్టూ గ్రహాలు ఒక నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఒక నిర్ణీతమైన, ఖచ్చితమైన అదే వేగంతో తిరుగుతాయి, అదే కక్షలో తిరుగుతాయి. ఇక్కడ మార్పు ఉండదు. ఎన్ని వందల సంవత్సరాలు తిరిగినా అలాగే తిరుగుతాయి. వాళ్ళకి ఎక్కడ బద్ధకం రాదు. బద్ధకం వచ్చిందంటే ఒకదాన్ని ఒకటి గుద్దుకుని మొత్తం అంతా నాశనం అయిపోతుంది. ఆ రకంగా ఆర్డర్ ఏదైతే ఉందో, మన మనస్సు విషయాల్ని, వస్తువుల్ని అలాగ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటుంది. ఆ అరేంజ్ చేసుకోవడాన్ని యజుర్వేదం అంటాం. నెక్స్ట్ ఋగ్వేదం ఏంటి? ఈ మనోమయ కోశంలో ఉన్న పురుషుడికి కుడి వైపు, మన కుడి చెయ్యి ఎలాగో ఈ మనోమయ పురుషుడికి కుడి చెయ్యి ఏంటిట? ఋగ్వేదం అంటే వాక్. వాగ్వే మనలో ఉన్న వాక్ ఏదైతే ఉందో ఆ వాగ్దేవతయే ఋగ్వేదము. గురువుగారు ఏం ఇచ్చారు? ఋగ్వేదం అంటే కళ్యాణకరమైన పనులు చేయటానికి కావాల్సిన వాక్కు. అంటే అందరికీ మంచి చేయడం ఎలాగా ఈ వాక్కు ద్వారా అని ఆలోచిస్తే అప్పుడు అది వేదం అవుతుంది. అంతేగాని ఈ మాట వల్ల ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం ఎలాగా, ఒకళ్ళని ఏడిపించడం ఎలాగా, ఒకళ్ళని విక్రించడం ఎలాగా, ఒకళ్ళని టీజ్ చేయడం ఎలాగా, ఈ రకంగా వాక్కుని వాడుకోవడం అది ఋగ్వేదం అవ్వదు. ఈ మాట వల్ల కొందరికి మంచి జరగాలి, కొందరికంటే ఎంతమందికైనా ప్రతి ఒక్కళ్ళకి నా మాట వల్ల మంచి జరగాలి. నేను సత్యం పలుకుతాను, సత్యం బ్రూయాత్, అసత్యం న బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. అసత్యం చెప్పకూడదు, కానీ సత్యం చెప్పినా అది అవతల వాళ్ళకి
ప్రియం కాదనుకోండి చెప్పకూడదట. అంటే ఒకళ్ళు ఒంట్లో బాగాలేదు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు, ఒకళ్ళకి ఒక న్యూస్ చెప్పాలి. ఆల్రెడీ ఆ న్యూస్ వింటే వాళ్ళకి హార్ట్ అటాక్ ఏదో వస్తుంది, డాక్టర్ చెప్పాడు చెప్పకండి, సీరియస్ ఏమైనా ఉంటే అన్నాడు. ఇప్పుడు నిజం చెప్పాలి కాబట్టి మీ వాడికి ఒంట్లో బాగాలేదు సీరియస్ అని చెప్పాలా, లేకపోతే మానేయాలా? అంటే అక్కడ సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, అసత్యం న బ్రూయాత్. నువ్వు అసత్యం చెప్పకు, అప్రియం కూడా చెప్పకు. కాబట్టి ఇప్పుడు చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలన్నమాట. మీ వాళ్ళకి కొంచెం ఒంట్లో బాగాలేదు, పర్వాలేదు, అంత సర్దుకుంటుంది అన్న డాక్టర్లు అని చెప్పి వదిలేయాలి తప్ప ఉన్నది ఉన్నట్టుగా చెప్పకూడదు. ఆ రకంగా మనం ప్రతి విషయంలోనూ మన వాక్కుని సరిగ్గా ఉపయోగించుకుంటూ మన వాక్కు ద్వారా మనకి అవతల వాళ్ళకి ఆనందం కలగాలి, మనకి అవతల వాళ్ళకి కూడా దానివల్ల జ్ఞానం పెరగాలి. ఈ భగవంతుడి లక్షణాలు ఏదైతే ఉన్నాయో సత్యము, జ్ఞానము, ఆనందము, అవి మన వాక్కులో ప్రతిఫలిస్తున్నాయా లేదా చూసుకోవాలి. చూసుకుంటే అది ఋగ్వేదం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక మంచి దాని ఏమంటామంటే ఒక క్రమ పద్ధతి మనకు కనిపిస్తుంది. మనం గాలి పీల్చుకుంటేనే మాట్లాడగలం, లేకపోతే గాలి పీల్చుకోకపోతే మాట్లాడలేము. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ మీరు పాఠం వింటున్నారు. గాలి మొత్తం వదిలేసి మాట్లాడటానికి ట్రై చేసి చూడండి, ఒక్క మాట అంటే అక్షరం కూడా రాదు బయటికి. గాలి బాగా పీల్చుకున్నప్పుడు మనం గాలి లోపల ఎంతసేపు ఉందో అది బయటికి వెళ్ళిపోయేంతసేపు ఆ గాలిని వదులుతూ మాట్లాడతాం అనమాట. గాలి మొత్తం వదిలేస్తే మళ్ళీ గాలి పీల్చుకుంటే మాట్లాడగలం తప్ప లేకపోతే మాట్లాడలేము. ఈ బ్రీత్లెస్ సాంగ్స్ అని చెప్తుంటారు, అది బ్రెత్లెస్ సాంగ్ ఏం కాదు, వాడు మధ్య మధ్యలో గాలి మనకు తెలియకుండా గబుక్కుని గాలి పీల్చుకుంటుంటారు. నో బడీ కెన్ డూ దట్. ఇది ఎందుకంటే ఈ పాయింట్ చెప్పుకుంటున్నాం. సామవేదం ప్రాణం అన్నారు, అలాగే ప్రాణమయ కోశానికి తల ప్రాణం అన్నారు. కాబట్టి అక్కడ ప్రాణం ఉన్నది. ప్రాణమయ కోశంలో ఏదైతే ప్రాణశక్తి లోపలికి తీసుకునేది ఉందో అదే ప్రాణశక్తి ఇక్కడ మనకు మనోమయ కోశంలోకి వచ్చేటప్పటికి అది సామవేదం అని చెప్తున్నారు. సామ అంటే ఏంటంటే పాట, సామ అంటే పాట. ఇదేంటి పాటలు పాడటానికి సామవేదానికి సంబంధం ఏంటి అంటే సామవేదంలో వచ్చి అంటే ఒక లయబద్ధంగా తాళబద్ధంగా జరిగేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సామగానం కింద వస్తాయి. పుట్టిన పిల్లవాడికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? మామూలు వాళ్ళకైతే 72 సార్లు కొట్టుకుంటుంది, చిన్నపిల్లలకి ఇంకొంచెం ఎక్కువ కొట్టుకుంటుంది, 80 82 కొట్టుకుంటుంది. అలాగే పుట్టిన ప్రతి ఒక్క జీవికి మనుషుడికి 98.4 ఉంటుంది టెంపరేచర్. అలాగే గుండె కొట్టుకోవడం, గాలి పీల్చి గాలి వదలటం, అలాగే జీర్ణక్రియ, ఇవన్నీ కూడా ఒక టైం ఫ్రేమ్లో జరుగుతాయి. ఆ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని ఛందస్సు అంటారు. ఆ టైం ఫ్రేమ్ ఎంత ఉంటే అంతే ఉంటుంది. సపోజ్ మనం ఒక విత్తనం వేసామనుకోండి, అది ఇన్ని రోజుల్లో మొలకొస్తుందని లెక్క ఉంటుంది, అన్ని రోజుల్లో వస్తుంది అంతే. మనం ఆ లెక్కని మార్చడానికి ఏం వీల్లేదు. అంటే మనం ఏదైనా కెమికల్గా ఏమన్నా దాన్ని ట్రీట్ చేసి మారిస్తే. ఈ రకంగా ఛందస్సులు అనేవి మనకు ఈ సామవేదంలోంచి వస్తాయి. అమ్మవారి నామాల్లో ఒక మంత్రం ఉంటుంది, ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి అనే మంత్రం ఉంటుంది లలితా సహస్రనామ. దాంట్లో ఛందస్సార అంటే ఛందస్సుల యొక్క సారము. ఛందస్సులు ఏం చేస్తాయంటే మనకు కొన్ని ఛందస్సులు చెప్తారు. జగతి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు. ఇలాగా ఈ ఛందస్సులు ఏం చేస్తాయంటే జగతి ఛందస్సు ఉందనుకోండి, సపోజ్ జగతి ఛందస్సులో మంత్రం ఉంటే జగత్తుని సృష్టిస్తుంది. గాయత్రి ఛందస్సు ఉందంటే ఎవరైతే గాయత్రి ఛందస్సులో ఆ మంత్రాన్ని చదువుతారో పాడతారో వాళ్ళ ప్రాణాలను రక్షిస్తుంది. గాయత్రి అంటే గాయంతాం త్రాయతి ఇది గాయత్రి. కాబట్టి ఎవరు దీన్ని చదువుతారో వాళ్ళ ప్రాణాలను రక్షిస్తుంది. ప్రాణాలను రక్షించడం అంటే మనకు ప్రాణము అపానము ఉన్నాయి, అవి సమంగా ఉండేటట్టు చేస్తుంది. ప్రాణవాయువు అపానవాయువు సమానంగా ఉంటే సమానవాయువు వచ్చేస్తుంది. మనకు మెయిన్ ఏంటంటే ఈ 5 ప్రాణాల్లో ప్రాణము అపానము మెయిన్. అవి కరెక్ట్గా ఉంటే మిగతా అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి, అందుకని వాటి గురించి పెద్దగా చెప్పరు. అలాగా ఈ సృష్టిలో ఒక సూర్యుడు పుట్టడం, సూర్యుడు పుట్టిన తర్వాత కొంతకాలం ఆయన జీవితకాలం ఉంటుంది, ఆయన కూడా అంతకాలం ఉండడం, ఆయనలోంచి మళ్ళీ 7 కిరణాలు రావడం, ఆ 7 కిరణాలు 7 గ్రహాలుగా తయారవుతాయి. 7 గ్రహాల్లో మళ్ళీ అవి డిఫరెంట్గా స్పీడ్స్తో తిరగటం,
సూర్యుడి చుట్టూ తిరగటం, వాటి చుట్టూ అవి తిరగటం, వాటి మీద మళ్ళీ జీవులు పుట్టడం, వాటికి కొంత ఆయుర్దాయం ఉండటం, ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఈ లెక్కలకి సంబంధించిన దాన్ని ఛందస్సు అంటారు. అలాగే మనకు గాయత్రి మంత్రానికి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఛందస్సు, ఒక ఋషి, ఒక దేవత ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక గాయత్రి మంత్రంలోనే 24 ఛందస్సులు ఉంటాయి, 24 దేవతలు ఉంటారు, 24 ఋషులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఛందస్సు గురించి సామవేదం చెప్తుంది. అది మనోమయ కోశంలో సామవేదం, అది ప్రాణమయ కోశంలోకి వచ్చిన ప్రాణం. కాబట్టి ఒకటే ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రాణమయ కోశంలో ఏదైతే ప్రాణం అని చెప్పారో అదే మనోమయ కోశంలోకి వచ్చేటప్పటికి సామవేదం అయింది. కాబట్టి ఉన్నది అదే. మనం అక్కడ అర్థం చేసుకున్నప్పుడు దాన్ని ప్రాణము అని తెలుసుకోవాలి. మనోమయ కోశంలోకి వచ్చినప్పుడు నేను గాలి పీలుస్తున్నానంటే సామవేదం నేను స్వీకరిస్తున్నాను. సామవేదం స్వీకరించడం ఏంటి? సామవేదం అంటే యూనిఫామ్గా ఉండటము. అందుకని మనం ప్రాణాయామం గురించి ఏం చెప్పుకున్నాం? లోపలికి గాలి పీల్చుకుంటున్నప్పుడు యూనిఫామ్గా, స్లోగా, జెంటిల్గా, ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలికి గాలి పీల్చుకోవాలి. వదిలేటప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా స్లోగా, యూనిఫామ్గా, జెంటిల్గా గాలి వదలాలి. ఇది ప్రాణమయ కోశానికి సంబంధించిన ప్రాణమయ సాధన, ప్రాణాయామం. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనోమయ కోశంలో ఉన్న తల ఏదైతే ఉందో సామవేదం అది చక్కగా ఉంటుంది. అంటే మన లోపలి ప్రాణం ఏదైతే ఉందో అది బయట ఉన్న ప్రాణంతో బాగా ట్యూన్ అవుతుంది. మన మనస్సు విశ్వ మనస్సులో ట్యూన్ అవ్వాలంటే ఫస్ట్ ప్రాణం ట్యూన్ అవ్వాలి. ఆ రకంగా ట్యూన్ అవ్వటం, దాని నుంచి మనం ఎప్పుడైతే గాలి బాగా పీల్చుకోగలం అప్పుడే మాట్లాడగలం అని తెలుసుకున్నాం. కాబట్టి మన వాక్కు ఋగ్వేదం అంటే కళ్యాణకరమైన వాక్కు అవ్వాలంటే మనం శ్వాస సామవేదం అయి ఉండాలి. సామ అంటే అర్థం సా ప్లస్ సోమ, సోమ అవుతుంది. కానీ ఇక్కడ చెప్పింది మటుకు సామవేదం. సామవేదం అంటే మనకు ఛందస్సులు అని చెప్పుకున్నాం. అంటే ఒక కొలతలు ఖచ్చితమైన నిర్దిష్టంగా ఉండేది. అంటే సపోజ్ ఒక మెడిసిన్ ఉందనుకోండి, దానికి కొలత ఉంటుంది, అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలాగే మనకు ఇంకా ఏంటంటే ఒకసారి ఈకే మాస్టర్ అబ్బాయికి లేకపోతే ఈకే మాస్టర్కి డైరెక్ట్ ఆయనకి అనుకుంటాడు ఒంట్లో బాగుండదు. ఈకే మాస్టర్కి బాగుండకపోతే ప్రాణాపాయ స్థితి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే ఒక నాగుపాము చేసి, ఆ నాగుపాము ఏం చేస్తుందంటే తీసుకొచ్చిన తర్వాత దాంట్లోంచి విషం కక్కిస్తారు. దాన్ని కక్కించి ఒకే ఒక్క చుక్క తీసుకొని దాన్ని నీళ్ళల్లో వేసి ఆ నీటిలో ఉన్న ఒక్క చుక్కని తీసుకొచ్చి ఆయన నోట్లో వేస్తారు. కాసేపటికి ఆయన కళ్ళు తెరుస్తారు. ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే కొలత. ఆ నాగుపాము విషయం ఎంత తీయాలి, ఒక చుక్క తీయాలి. ఆ చుక్కలోంచి ఎంత తీయాలి అంతే తీసి నీళ్ళల్లో పడేయాలి. ఆ నీళ్ళల్లో పడేసిన దాంట్లో నుంచి ఒకే ఒక్క చుక్క ఎంత క్వాంటిటీలో ఆయన నాలుక మీద వేయాలి అంతే వేయాలి. ఎంతసేపట్లో ఆయన బయటికి కళ్ళు తెరిచి రావాలి అంత టైంలో బయటకు వస్తారు. ఇదంతా ఎలా తెలిసింది? ఇదంతా ఎలా తెలిసింది అంటే సామవేదం. ఎంతసేపు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా సామవేదం వల్ల వచ్చింది. ఆ తర్వాత ప్రాణమయ కోసం యాక్టివేట్ అవుతుంది. వచ్చేసారు అంకుల్. మధ్యలో కరెంట్ పోయింది మాకు, అది అదే అనుకున్నాను అంకుల్, కంటిన్యూ చేయండి. తర్వాత మనం ఎప్పుడైతే మన ప్రాణం సామవేదంగా మనం మలుచుకోగలుగుతాము. సామవేదం అంటే కొలత ప్రకారం గాలి పీల్చుకోగలుగుతాం. ఈ కొలతల లెక్క వచ్చేసరికి ఏమైంది, కొంతమంది 2 సార్లు గాలి పీల్చుకోవాలి, 4 సార్లు లోపల ఉంచాలి, 6 సార్లు బయటికి వదలాలి, ఇలాంటి లెక్కలు కొన్ని తీశారు. అవి మనకు ప్రస్తుతం దీనికి సంబంధించినంత వరకు అక్కర్లేదు. మనం ఒకటే గాలి పీల్చడం, గాలి వదలడం, సమంగా ఉండాలి. అలాగా ఎప్పుడైతే మన ప్రాణాన్ని సమంగా చేసుకుంటామో మన వాక్కు ఋగ్వేదం అవుతుంది, అదర్వైజ్ కాదు. ఈ వాక్కు సామవేదం ఋగ్వేదం అవ్వాలన్నా, ప్రాణము సామవేదం అవ్వాలన్నా ఈ మనోమయ పురుషుడిగా పరబ్రహ్మం ఉన్నాడు, పరబ్రహ్మమే మనోమయ పురుషుడిగా ఉన్నాడని మొదటి ధ్యానం చేసుకోవాలి కాసేపు. అలా ధ్యానం చేసుకుని అప్పుడు గాలి పీల్చడం, గాలి వదలటం, గాలి పీల్చడం, గాలి వదలటం, ఇలా చేస్తూ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత మన మాట్లాడే మాట ఏదైతే ఉందో అది ఋగ్వేదం అవుతుంది. ఋగ్వేదం ఎలా అవుతుంది? ఋగ్వేదం కళ్యాణకారకం కదా.
మరి మామూలుగా ఎప్పుడు మాట్లాడే మాటలే కానీ కొత్తవి ఎక్కడి నుంచి వస్తే మనకు కొత్తగా ఏమీ లేవు కదా. ఎలాగవుతుంది అంటే ఇక్కడ చక్కటి చక్కటి ఆన్సర్ ఉంది. అదేంటంటే శోభాంతి మీ మైక్ మ్యూట్ చేయరా. ఎప్పుడైతే మనం ప్రాణ అపానాలను సమానం చేసుకుంటూ మనోమయ పురుషుడిగా పరబ్రహ్మం ఉన్నాడని ధ్యానం చేసుకుంటూ గాలి పీల్చడం గాలి వదలటం చేస్తాము, అప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు ఒక ఆర్డర్లో ఫామ్ అవుతుంది. అంటే గజిబిజిగా అర్థం చేసుకోవడం, లేదా మనకు ఎలా తోస్తే దాన్ని అలా అర్థం చేసుకోవడం, అవతల వాళ్ళు ఒకటి చెప్తున్నా మనం తప్పుగా అర్థం చేసుకోవడం, ఇలాంటివన్నీ పోయి సరైన రీతిలో వాటిని అర్థం చేసుకునే ఒక మనస్సుకి ప్రసాద స్థితి వస్తుంది. ప్రసాదం అంటే అర్థం మనం గుండె లేదా మనం పూజలో దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకునే ప్రసాదం అనే అర్థం ఉంది. అలా కాకుండా ఇంకొక భౌతికంగా మనం చూసేది ఏంటంటే మట్టి నీళ్ళు ఉంటాయి. ఆ మట్టిలో నీళ్ళు కలిసినప్పుడు ఇండుగా అని ఒకటి ఉంటుంది. అది అరగదీసి నీళ్ళలో పడేస్తే లేకపోతే పట్టిక వేస్తే మట్టి అంతా కిందకు వచ్చేసి పైకి నీళ్లు తేటగానే ఉన్న నీళ్ళన్నీ పైన ఉంటాయి. పూర్తిగా మట్టి అంతా కిందకి పోతుంది. అంటే ఫిల్టర్డ్ వాటర్ అనమాట. ఆ ఫిల్టర్డ్ వాటర్ని ప్రసాదం అంటాం. అలా మన మనస్సు చెత్తా చెదారం అంతా పోయి ప్రసాద స్థితిలోకి వస్తుంది. చక్కటి గ్రహించే స్థితిలోకి వస్తుంది. ఆ స్థితిలోకి రావటానికి మనం ఏం చేయాలి? మనోమయ పురుషుణ్ణి పరబ్రహ్మంగా ధ్యానిస్తూ గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ ఉన్నప్పుడు ఒక మంచి మ్యాజిక్ జరుగుతుంది. అదేంటంటే ప్రతిదానికి పుచ్చం అని చెప్పుకుంటున్నాం. పుచ్చం అంటే దట్ ఈజ్ ది బేస్. దేని మీద ఇది ప్రతిష్ఠితమై ఉన్నదో దాన్ని పుచ్చం అంటాం. ఈ మనోమయ కోశానికి 2 ఉన్నాయి. మనకు ఎలా అయితే 2 కాళ్ళు ఉన్నాయో అలాగే ఈ మనోమయ కోశానికి అధర్వణ అంగీరసులు అని ఇద్దరు ఉన్నారు. ఈ అధర్వణ అంగీరసుల గురించి తెలిస్తే మనం ఎంతో జ్ఞానం సంపాదిస్తాం. అంగీరసులు అంటే మన అంగములు అంటే మన శరీర భాగాల్లో ఉన్న దేవత. ఆయనకి మొట్టమొదటి అంగీరసుడు ఈ శరీరం అంతా ముఖ్యంగా వ్యాపిస్తే ఆయనలోంచి కొడుకులు మిగతా వాళ్ళందరూ శరీరంలో ఒక్కొక్క భాగాన్ని అక్వై చేసేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే శరీరంలో ఉండి మనం చేసే వాటి వల్ల మనకు ఒక రసాన్ని ప్రసాదిస్తారు. సపోజ్ మనకు బాగా ఇష్టం అనుకోండి, కొందరికి గులాబ్ జామ్ ఇష్టం. ఆ గులాబ్ జామ్ తింటే నోట్లో రుచి ఉంటుంది, భలే ఉందని తింటూ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అలాంటివి కలిగించేవాడు అంగిరసుడు. అంగిరసుడు యొక్క మిగతా వాళ్ళ బ్యాచ్ పుత్రులు వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగ శరీరంలో అక్కడక్కడ అంగాల్లో ఉంటూ పొట్టలో జీర్ణ రసం ఉత్పత్తి అవ్వాలి, అవి చేసేవాడు ఒకడు. అలాగే కాలేయంలో పిత్తం అంటాం, ఆ పిత్తరసం చేసేవాడు ఒకడు. ఇలాగ నాలుక మీద ఏదన్నా చూడంగానే ఆ లాలాజలం ఊరుతుంది, అలా ఊరేటట్టు చేసేవాడు ఒకడు. అలాగే చూడంగానే కళ్ళతోటి అబ్బా ఎంత బాగుంది, చాలా బాగుంది అని ఆహా అనిపించేటట్టుగా పనిచేసేవాడు ఒకడు. ఇలాగా అంగిరసులు దేహంలో అన్ని అంగాల్లో ఉంటారు. ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే మనకు రసానుభూతిని కలిగిస్తారు. రసానుభూతి అవి భౌతికమే కాదు, మంచి సంగీతం విన్నాం, రసానుభూతి కలుగుతుంది. అలాంటి రసానుభూతి కలిగిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ శరీరంలో అక్కడక్కడ గ్రంథులు ఉంటాయి, ఆ గ్రంథుల మీద ప్రభావం చూపిస్తారు. చూపించేసరికి మనకు రసానుభూతి కలిగి ఒక ఆనంద పారవశ్యం కలుగుతుంది. ఇప్పుడు గణపతి సత్యనారాయణ స్వామి ఏం చేస్తారంటే మ్యూజిక్ ఫర్ హీలింగ్ ఆయన ఇచ్చినప్పుడు నిజంగా ఆ మ్యూజిక్ మన బాడీ మీద ఎక్కడెక్కడ ఏ గ్రంథుల మీద ప్రభావం చూపిస్తుందో తెలుసుకుంటే అంగిరసులు పని చేస్తూ ఉంటారు అని మనకు అర్థం అవుతుంది. అంగిరసులు పని చేయించాలంటే వాళ్ళు ఏ వాటి వల్ల వాళ్ళు ఆనందిస్తారు, ఏ పదార్థాల వల్ల కానీ, ఏ శబ్దాల వల్ల కానీ, ఏ రాగాల వల్ల కానీ వాళ్ళ రసానుభూతిని మనకు ప్రసాదిస్తారు. అది తెలుసుకుంటే రసోవై సహా, అతడు రసస్వరూపుడు అని వేదం చెప్తోంది. ఎవరు? భగవంతుడు రసస్వరూపుడు. కాబట్టి అంగిరసులుగా రసస్వరూపుడుగా పరమాత్మ మనలో ఉంటూ శబ్దం వల్ల కానీ, స్పర్శ వల్ల కానీ, వీటి వల్ల కానీ మనకు ఒక రసానుభూతిని కలిగిస్తాడు. ఒక అందమైన బొమ్మను చూసాం, అలా ఎలాగ అనగలుగుతున్నాం అంటే ఆ అంగిరసులు పనిచేస్తున్నారు కాబట్టి అంటాం, లేకపోతే పనలేము. అంగిరసులు మనలో లోపించారనుకోండి, నాలుగు మీద పంచదార వేసాం, ఏంటి వేసారు నాకేం అర్థం కావట్లేదు, ఏమోనండి నా నోట్లో ఏది పెట్టుకుని ఒకలానే ఉంది, నాకేం తెలియట్లేదు
అంటే అక్కడ ఎవరు లోపించారు అంటే అంగిరసులు అక్కడ లోపించారు. ఏం తిన్నా అరగట్లేదండి, ఏం తిన్నా సరిగ్గా లేదు. ఏమిటో లైఫ్ లైఫ్ ఏమిటి రుచిగా లేదు. కొందరు అంటారు ఏమోండి ఏదో బతికేస్తాం అలాగా. అంటే వాళ్ళ అంగిరసులు సరిగ్గా పనిచేయట్లేదు. అంగిరసులు ఎందుకు పనిచేయరు? వాళ్ళ ప్రాణము సామవేదంగా లేకపోతే, వాళ్ళ వాక్కు ఋగ్వేదంగా లేకపోతే, ఋగ్వేదం అంటే ఒకటే సింపుల్ గుర్తు కళ్యాణ కారకము. అంటే మన లైఫ్ స్టైల్ ఇష్టం వచ్చినట్టు ఉంటూ నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు మనకే తెలియకుండా బతుకుతూ ఉంటే వాడి లైఫ్ స్టైల్లో సామవేదం సున్నా. అలాగే మన వాక్ ఎప్పుడు అవతల వాళ్ళని బాధించేట్టుగా ఉంది, మన వాక్ ఎప్పుడు అవతల వాళ్ళని నిరుత్సాహపరిచేట్టుగా ఉంది, మన వాక్ ఎప్పుడు డామ్ డూమ్ అందరినీ కమాండ్ చేయటమే తప్ప మనం ఎందుకంటే పని ఏం లేనట్టుగా బతుకుతూ ఉంటే వాడి జీవితంలో ఋగ్వేదం సున్నా. అలాంటప్పుడు వాడి మనస్సు కూడా యజుర్వేదం అంటే ఒక క్రమబద్ధమైన స్థితి ఏది ఉండదు కాబట్టి వాడిలో అంగిరసులు పనిచేయరు. ఎప్పుడైతే కొంతకాలం జీవితం ఇలాగే నడుస్తుందో అంగిరసులు పనిచేయడం మానేస్తారు, అప్పుడు అనారోగ్యం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొకడు ఉన్నాడు, ఆయన అధర్వణుడు. అధర్వణ వేదము అని ఒకటి ఉంది మనకు. ఋగ్వేదము, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. ఈ అధర్వణుడు అనే ఆయన పనిచేయటం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అదేంటంటే మనకు గ్రహాలు ఉన్నాయి, 7 గ్రహాలు. ఆ గ్రహాల కంటే పైన సూర్యుడు, ఆ పైన ఇంకా విశ్వాతీయత స్థాయి. విశ్వాతీయత స్థాయి అంటే కాస్మిక్, తర్వాత సోలార్, తర్వాత ప్లానెటరీ. కాస్మిక్ ప్లేన్స్లోంచి, అలాగే సోలార్ ప్లేన్స్లోంచి, అలాగే ప్లానెటరీ ప్లేన్స్లోంచి మనకు మంచి ఆలోచనలు ఏమైనా ఉన్నాయో అవన్నీ మనకు వచ్చేటట్టు చేసే వాడిని అధర్వణుడు అంటారు. ఈ అధర్వణుడు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని ఎప్పుడైతే ఇలా సరి చేసుకు, గురువు గారు అంటారు చూసారా, మనం ఎంత గాయత్రి పురస్కరణం చేసినా ఎన్ని చేసినా మన జీవితాన్ని ఆధ్యాత్మిక పథంలో మలుచుకోకపోతే అవి మనకు ఉపయోగించవు అని చాలా చాలా క్లియర్గా రాస్తారు. అందుకని గురువు గారి జీవిత చరిత్ర చదవడం అనేది ఒక గొప్ప భాగ్యం. మిగతా గురు చరిత్రలు చదవటం భాగ్యం కాదు అను, కానీ గురువు గారు చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు చెప్పుకోవడం అన్నీ అర్థం అవుతుంది. ఎప్పుడైతే నా గురుదేవులు నాకు కనిపించారు, ఇవే మళ్ళీ మళ్ళీ ఇదే ఎందుకు చెప్తున్నానంటే అంత క్లియర్ కట్గా 2 రోజులు 4, 2, 3, 4 అని ఎక్కాలు చెప్పినట్టుగా గురువు గారు ఇచ్చేసారు మొత్తం. ఇబ్బంది అంటే ఏం లేదు, ఇచ్చిన దాన్ని మనం పట్టుకోవాలి. అంత సింపుల్గా చెప్తే కూడా మనకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఈ దీంట్లో పెద్ద థ్రిల్లింగ్గా ఏం లేదు. అదే మీరు గణపతి సత్యనారాయణ స్వామి చరిత్ర చదివారు భలే థ్రిల్లింగ్గా ఉంటుంది, డ్రమాటిక్గా ఉంటుంది. అలాంటివి ఏమి ఉండవు. గురువు గారు జీవితం స్ట్రైట్ అవే ఉంటుంది. అలాగే ఒక యోగి ఆత్మకథ చదివామనుకోండి, బాగా చదవాలి, ఫ్యాసినేటింగ్గా ఉంటుంది, మనకు అలాగా పట్టి ఉంచుతుంది అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది చదవాలి అన్నట్టుగా. కానీ గురువు గారి జీవిత చరిత్ర చదువుతుంటే చాలా ఒక మలయ మారుతంలాగా శాంతంగా కొంచెం 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 ఇదేదో చదివేస్తే కానీ మనం నిద్ర పట్టదు అన్నట్టు కంగారు గుట్టించి దేవిని మామూలుగా ఉంటుంది. ఒక గంగా అనేది ఎలా అయితే శాంతంగా ఉంటుంది, యమున అనేది ఎలా శాంతంగా అలా ఉంటుంది. అలా కాకుండా మిగతావన్నీ కూడా జలపాతాలలాగా దట్ పడిపోతుంటాయి. అలాగే మనం గురు చరిత్ర చదివామనుకోండి, గురు చరిత్రలో కూడా చాలా సామాన్యంగానే ఉంటుంది. అలా ఆ పుస్తకం మొత్తం కూడా డెవలప్ అవడం, ఈ అమృతం అనేది ఏదైనా ఉంటే అది గురు చరిత్రలోనే ఉంది అని క్లియర్గా రాస్తారు. అక్కడ మనకు గాణగాపూర్లో ఉంటారు శ్రీ గురులు, ఆయన చరిత్ర, సిద్ధుడు, వాళ్ళ యొక్క సంవాదం అదంతా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే జీవితాన్ని మలచుకోవడం అనేది ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మలచుకోవడం అనేది మొత్తం మనోమయ కోశ సాధన. మనోమయ పురుషుడు పరబ్రహ్మము అని ఉపాసించడం ఎలాగా, ఈ జ్ఞానం నాకు ఎలా వస్తుంది అని అనుకుంటే గురువుగారి జీవిత చరిత్ర కరదీపిక చదవాలి. నా జీవితాన్ని నేను మలుచుకున్నాను, ఎలా మలుచుకున్నారో చెప్పారు. అక్కడ హిమాలయాల్లో ఎండ రాదు కాబట్టి నేనేం చేశాను, ఎప్పుడు ఎండ వస్తే అప్పుడే స్నానం చేశాను, ఎప్పుడు ఎండ వస్తే అప్పుడే బట్టలు ఉతికి ఆరేసుకున్నాను. నా గురించి పరిస్థితులు మారవు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. ఇది ఫారినర్స్ బాగా పాటిస్తారని నాకు అర్థమవుతుంది ఈ మధ్య. మా వాడు అమెరికా వెళ్ళటం లేదు, తేజీ అమెరికాలో ఉండటం వీటి వల్ల.
మరి వాళ్ళు ఎంతో కష్టమైన దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతారు. అమెరికాలో కానీ మిగతా కెనడాలో కానీ అటు ఇంకా రష్యా -డిగ్రీస్లో బతుకుతారు. -డిగ్రీస్లో మనం అసలు ఊహించలేము. ఇండియాలో మనకు మైనస్ కాదు 4 డిగ్రీస్ వస్తే నమ్ము అయ్యో. విజయవాడ లాంటి చోట 16 డిగ్రీలు వస్తే 16 డిగ్రీల చలి వేసేస్తుంది అనుకో. మరి అలాంటి వాడు -50 డిగ్రీస్ కూడా చూసిన వాడు ఉంటారు అక్కడ. ఇవంతా కూడా పరిస్థితులకు అనుగుణంగా మనం మార్చుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా మన మనస్సును మార్చుకోవడం, నేను ఇలాగే ఉంటాను బిగించుకోవడం, ఇవన్నీ కాకుండా గాయత్రి మంత్రం చెప్పే ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అడాప్టబిలిటీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అధర్వణుడు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తాడు, మనకు గ్రహాల నుంచి తీసుకొస్తాడు. ఏంటి తీసుకొస్తాడు? సందేశం. అలాగే సౌర కుటుంబం నుంచి తీసుకొస్తాడు, అంటే సూర్యుడు. అలాగే అంతకంటే పైన కాస్మిక్ బ్రహ్మాండ స్థలం నుంచి ఎలా తీసుకొస్తాడండి? దీనికి అస్ట్రాలజీలో బేసిక్స్ తెలియాలి. అదేంటంటే మనం ఇలా పాఠం చెప్పుకుంటాం, మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, అంతట్లో ఈ విషయాల్లో కాస్త బాగా తెలిసిన ఆయన వచ్చి మనకు మీరు చెప్పుకుంటున్న విషయం బాగుంది, ఇంకో ఇక్కడ ఇలా సవరించుకోవాలి, లేకపోతే ఇక్కడ ఇంకొంచెం విషయం తెలుసుకోవాలి మీరు అని చెప్పారనుకోండి ఒకళ్ళు వచ్చి, అప్పుడు ఆయన రూపంలో బృహస్పతి అనే గ్రహం మనకు మాట్లాడుతున్నది అని గుర్తు తెచ్చుకోవాలి. బృహస్పతి అనే గ్రహము ప్రభావంతో ఒక వ్యక్తి వచ్చి మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు అని జ్ఞానం మనకు ఉండాలి. అలాగే బాగా ముసలివాడు అలాంటి వాడు వచ్చి ఒక సలహా ఇచ్చారనుకోండి, ఆ సలహా ఎలా ఉంది అంటే ఇంకో మీరు ఇలా చెయ్యాలి, ఇలా కాదు అని మనల్ని ఒక డిసిప్లిన్లో ఉంచడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకుందాం. అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి ఆ వచ్చిన వ్యక్తిని? ఆయన సాటర్న్ అంటే శని అంటే తక్కువ చూపుతో కానీ తక్కువ అర్థంతో కానీ మీరు ఎవరైనా సరే దయచేసి అర్థం చేసుకోకండి. శని అంటే ద స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. 100కి 100 మార్కులు వస్తేనే పాస్ చేస్తాడు. మిగతా వాళ్ళలాగా ఆయన ఎక్కడ కన్సెషన్స్ ఇవ్వడు. శని యోగకారకుడు. ఎప్పుడైతే ఆయన ఇన్స్ట్రక్షన్ అంతా వచ్చిందనుకోండి, అహింస, సత్యం, అస్తేయం, స్వాధ్యాయం, అపరిగ్రహం, ఇవి చెప్పుకున్నాం. యమనియమాలు కొన్ని చెప్పుకున్నాం కదా, 5 అవి 5 ఇవి. అలాగే శుచి, సంతోషం, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఇలాగా అంటే ఆర్డర్ అదే కాదు. ఆ 10 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఎప్పుడూ పాటించాల్సినవి అని చెప్తుంది శాస్త్రం. ఎప్పుడు యూనివర్సల్ అనమాట. అలాంటి స్ట్రిక్ట్గా చెప్పే వ్యక్తి ఒకరు వచ్చి మీరు చెప్పుకుంటే నువ్వు బాగున్నా, ఇంకో ఇక్కడ ఇది ఇలాగే చెయ్యాలి, ఇలా చేయటానికి కన్సెషన్ ఏం లేదు అని నొక్కి వక్కాణించారనుకోండి, గట్టిగా చెప్పారనుకోండి, చేస్తే కానీ కుదరదని. అప్పుడు మనం గ్రహస్థితిలోంచి అధర్వణుడు అనే ఋషి పని చేస్తున్నాడు, ఆ గ్రహస్థితి నుంచి శని అనే గ్రహం యొక్క ప్రభావంతో మనకు ఆ వ్యక్తి రూపంలో మనకు పరబ్రహ్మము, మనలో ఉన్న అధర్వణుడు అనే ఆయన ఇద్దరి యొక్క సంయోగం వల్ల మనకి జ్ఞానం ప్రసాదిస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఇంకా పైన గ్రహాల కంటే పైన ఎవరుంటారు? సూర్యుడు. ఆ సూర్యుడు ఎంతమంది ఉంటారు? 12 మంది ఉంటారు. ఆ 12 మంది ఏం చేస్తారో తెలిస్తే అప్పుడు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే అది సౌర కక్ష్యలోంచి మాట్లాడాడు అని మనకు తెలుస్తుంది. సౌర కక్ష్యలోంచి వచ్చిన వాడు మాట్లాడితే ఏమొస్తుందంటే మనకు సూర్యుడు రాగానే ఏమొస్తుందండి? ఎవరికైనా మెలకువ వస్తుంది. మకర రాశి చెప్పుకున్నాం మనం. సూర్యోదయం మనకు తెలిసినా తెలియకపోయినా ఎంత మొద్దు నిద్రపోతున్నవాడు ఆ క్షణంలో ఒకసారి లేచి మళ్ళీ పడుకుంటాడు. అంటే మనకు జ్ఞానం ప్రసాదించడం. మనం ఒక దాంట్లోంచి నిద్రాస్థితిలో ఉంటే ఆ నిద్ర నుంచి లేపి ఇది నువ్వు నిద్రలో ఉన్నావు లే అని ఒకసారి లేపుతాడు అనమాట. అలాగా మనం ఈ పాఠం ఇవి చెప్పుకుంటుంటే ఇంకొక వ్యక్తి వచ్చి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వాటిలన్నిటికంటే ఇదిగో ఈ కొంచెం ఆలోచించి చూడండి ఇలాగా ఎలా అవుతుందో అని చెప్తారు. చెప్తే మనం అది ఆలోచిస్తే ఇప్పుడు మనకు తెలిసిన దానికంటే ఇంకా సులభంగా ఇంకా బాగా అర్థమవుతుంది. అది గ్రహ కక్ష్యలు దాటి సౌర కక్ష నుంచి వచ్చిన ఆ ఉపదేశము అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యాలన్ లియో. నేను తేజాని అడిగాను, యాలన్ లియో పుస్తకాలు 2 తెచ్చిపెట్టమ్మని. ఆ యాలన్ లియో స్వయంగా చెప్పుకుంటాడు. ఏమని చెప్పుకుంటుందా ఆవిడ? చిన్న అనుమానం వచ్చింది నాకు. ఆవిడ లేడీయా లేదా జెంట్? అక్కడ ఎంతో కాలం ఆ యాలన్ లియో జ్యోతిష్యంలో విశేషమైన, అంటే ఇంచుమించు 20 ఏళ్ళు 25 ఏళ్ళు
పరిశ్రమ చేసిన తర్వాత ఇంకా నాకు ఏదో తెలియట్లేదు దీంట్లో అని చెప్పి ఇండియా వస్తే, ఇండియాలో హిమాలయాల్లో నడుస్తుంటే రోడ్డు పక్కన ఒక వ్యక్తి కనిపించి ఇలా రా అని పిలిచి, ఏంటి జ్యోతిష్యం బాగా స్టడీ చేస్తున్నట్టున్నావు అని అడిగితే, అవును చేస్తున్నానని చెప్పి దానికి సంబంధించిన విషయాలు కొన్ని చెప్తే, ఇదిగో ఈ రకంగా ఆలోచించి చూడు, ఒక ఈ యాంగిల్ ఆలోచించి చూడు అని చెప్తే, ఆ యాంగిల్ ఆలోచించినప్పటి నుంచి ఆయన మనసు మొత్తం మారిపోయింది, ఆయన ఆలోచన అంతా మారిపోయింది. అప్పటి నుంచి చాలా ఫేమస్. యాలన్ లీ అంటే అప్పుడు ఫేమస్. అలాగే ఖచ్చితంగా ఇలాగే కీరోకి కూడా జరిగింది. కీరోకి న్యూమరాలజీ అవన్నీ ఈజిప్షియన్, చాల్డియన్, కాబాలిస్టిక్ వీటి ద్వారా ఎంతో ట్రై చేశాడు ఆయన. వీళ్ళందరూ కూడా మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ మ్యాసనరీ మెంబర్స్. వీళ్ళందరూ ఫ్రీ మ్యాసనరీలో వాళ్ళకి ఏదో ఎన్నో రకరకాల ధ్యానాలు, రకరకాల క్రతువులు ఇవన్నీ చేయిస్తారు. ఆ చేయించడం వల్ల వాళ్ళకి కొంత జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వల్ల ఏమవుతుంది, వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ చేస్తారు వాళ్ళు కూడా. ఈ అన్నమయ పురుషుడు పరబ్రహ్మం, ప్రాణమయ పురుషుడు పరబ్రహ్మం, మనోమయ పురుషుడు పరబ్రహ్మం. అలా చేయటం వల్ల హీరోకి పామిస్ట్రీలో కొత్త విషయాలు, అలాగే న్యూమరాలజీలో కొత్త విషయాలు ఇండియా వచ్చి కనుక్కుంటాడు. అది కూడా ఆయన పుస్తకంలో రాశాడు, చదవండి ఎవరైనా. న్యూమరాలజీ బై హీరో. అలాగే యాలన్ లీ, అలాగే ఈకే మాస్టర్ దాంట్లో కూడా జరుగుతుంది. అలాగే మాస్టర్ ఆర్కే జీవితంలో కూడా జరిగింది. ఈకే మాస్టర్ దాంట్లో ఏంటంటే ఆయన భగవద్గీత ఎన్నోసార్లు చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారి దగ్గర వేదాలు నేర్చుకున్నారు, అనంతాచార్యులు వారి దగ్గర. అలాగే అస్ట్రాలజీ నేర్చుకున్నారు. ఇవన్నీ నేర్చుకున్నా కూడా ఒకరోజు ఆయనకు ఒక విచిత్ర వ్యక్తి కనిపించి, ఇదిగో నువ్వు భగవద్గీత చదివావా అని అడుగుతాట. నేను చదివానండి అంటే, అలా కాదు మళ్ళీ చదువు. అమ్మో నేను చాలాసార్లు చదివాను. అలా కాదు మళ్ళీ చదువు. అప్పుడు చదివితే ఏమైందంటే భగవద్గీత ఆ రోజు కృష్ణుడు, అర్జునుడు, సంజయుడు వీళ్ళందరూ కూడా ఒక వెలుగుల రూపంలో మా శ్రీకే గారికి కనిపించారు. ఆ ఈకే గారికి కనిపించిన వెలుగుల రూపంలోంచి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అదంతా శంఖారావంగా ఆయన ఇచ్చారు. అంటే ఇక్కడ ఏ కక్షలోంచి జ్ఞానం వచ్చింది? ఈకే మాస్టర్ దగ్గర ఉన్న అధర్వణుడు ఎవరైతే ఉన్నాడో ఆ ఋషి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు? సౌర కక్ష కూడా కాకుండా ఇంకా పైన కక్షల్లోంచి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ సందేశం. అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నారదుడు వచ్చి దీక్ష ఇచ్చాడు, నాకు బగళాముఖి చేశాను అని చెప్పి మాస్టర్ చెప్పారని చెప్పి రాజలక్ష్మి మనకు మేధ పత్రికలో రాయడం జరిగింది. ఆవిడ రాసిన ఆ సెంటెన్స్లో నారదుడు వచ్చి దీక్ష ఇచ్చాడు అన్నప్పుడు మాస్టర్ చేస్తున్న అంతకుముందు చేస్తున్న సాధనలు ఏవైతే ఉందో దాని ద్వారా ఆయనలో ఉన్న అధర్వణుడు అనే ఋషి ఏం చేశాడు? నారదుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో దేవలోకంలో ఉంటాడు. విశ్వాతీత స్థాయిలో ఎప్పుడూ పరమాత్మ దగ్గర ఉంటాడు, నారాయణుడి దగ్గర. అక్కడి జల్లా వచ్చి దీక్ష ఇచ్చాడంటే బ్రహ్మాండాతీత స్థాయి, విశ్వాతీత స్థాయి అని చెప్తారు. అలాంటి స్థితిలోంచి వచ్చి మనకు సందేశాలు ఇస్తారా అంటే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? అదంతా మన చేతిలోనే ఉంది. ముందర మనం దానికి ఏం చేయాలి? ఈ అన్నమయ కోశం పరబ్రహ్మము యొక్క శరీరము అని ధ్యానం చేసుకోవాలి రోజు ఒక 5-10 నిమిషాలు. అలాగే దీంట్లో మనకు కొంచెం పర్వాలేదు, మనం పట్టు చిక్కింది అని మనకే తెలుస్తుంది, ఎవరు చెప్పక్కలేదు. నెక్స్ట్ ప్రాణమయ కోశం పరబ్రహ్మం యొక్క శరీరం అనుకుంటూ గాలి పీల్చడం, గాలి వదలటం. మన జీవితంలో అన్నీ సరిగ్గా చేసుకుంటున్నాం లేదా సరి చూసుకుంటూ దేనివల్లనైనా సరే ఆనందము కలగాలి. అంటే మనకొక్కరికి ఆనందం కలగడం అనేది తప్పు. మళ్ళీ మనకుతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఆనందం కలిగే పనులు చేస్తూ ఉన్నామా లేదా చెయ్యాలి. అలాంటివే చదువుకోవాలి, అలాంటివే నేర్చుకోవాలి, అలాంటివే మనం కార్యక్రమాల్లో ఉండాలి తప్ప మనకు మాత్రమే ఆనందం కలిగించి బయట వాళ్ళకి ఏడిపించేవి చేయకూడదు. సపోజ్ స్మోకింగ్ నాకు చాలా ఇష్టం అని చెప్పి అని ఊతున్నాను అనుకోండి, నాకు బాగానే ఉంటుంది, పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది తప్పు. అలాగే మనం పెద్దగా మ్యూజిక్ పెట్టుకుని వినేస్తాం, పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, తప్పు. అలాంటివి ఏవి చేయకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే మనలో ఉన్న అధర్వణుడు అనే ఋషి ఏం చేస్తాడంటే మనకు ఈ గ్రహ కక్షలోంచి నెక్స్ట్ సౌర్య కక్షలోంచి లేకపోతే ఇంకా విశ్వకక్షలోంచి మనకు సందేశాలని తీసుకొస్తాడు. ఈ సందేశాలు తీసుకురావడం ఏదైతే ఉందో దానికి చెప్పినది ఏదైతే ఉందో అది త్రయీ విద్య, అంటే 3 వేదముల యొక్క విద్య. ఇదే సామవేదము, ఋగ్వేదాన్ని, ఈ రెండింటిని సమన్వయించుకుంటూ జీవితాన్ని సరిగ్గా ప్లాన్డ్గా నడపడం ఏదైతే ఉందో అది యజస్సు అవుతుంది. అంటే సామవేదం ప్రాణాయామం కరెక్ట్గా చేయడం,
ప్రాణ అపానాలు సమానంగా చేసుకోవడం, మన వాక్కు కళ్యాణకారకమైన వాక్కుగా తయారు చేసుకోవడం. కళ్యాణకారకమైన వాక్కు ఎప్పుడవుతుందంటే మనం ఎంత శాంతంగా ఉంటే అంత శాంతంగా ఉంటుంది మన వాక్కు. కాబట్టి ఆ శాంత స్థితిని తెచ్చుకోవడం, అలాగే ప్లాన్డ్గా చేసుకోవడం, ఈ మూడిటిని కలిపి వేద విద్య, త్రయీ విద్య అన్నారు. ఈ మూడిటిని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి లైఫ్లో దుఃఖం అనేది రాదు, శోకం అనేది రాదు. సీతాదేవి అశోకవనంలో ఉంది అంటే శోకం లేని వనంలో ఉంది. మరి మామూలుగా అయితే ఇంకొకళ్ళు చచ్చిపోతారు. భర్త ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఈవిడ ఎక్కడుందో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు ఎవరిని వచ్చి రక్షిస్తారో లేదో తెలియదు. అప్పటికే వాడు ఒక టైం పెట్టేశాడు, ఈ లోపల నువ్వు ఒప్పుకోవచ్చు నేను ముక్కలు ముక్కలు చేసుకుని మా వాళ్ళందరూ పీక్కు తినేస్తాడు. ఇన్ని చెప్తున్నా కూడా సీతాదేవికి శోకం లేదు. అశోకం, ఆ శోకం అనేది ఏదైతే ఉందో ఆ జీవితంలో ఎప్పుడూ శోకించే పరిస్థితి లేకుండా ఉండాలి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఈ ఉపాసన చేయాలి. దీనికి అవసరం ఏమి విడిగా ఏం చేయక్కలేదు, ఊరికి అనుకోవడమే. ఈ శరీరం పరబ్రహ్మం యొక్క శరీరం, అది కాసేపు అలా అనుకుని కూర్చోవాలి. నెక్స్ట్ ఈ ప్రాణమయ కోశం పరబ్రహ్మం యొక్క శరీరం. ఈ రెండు బాగా వచ్చిన తర్వాత మనోమయ కోశం పరబ్రహ్మం యొక్క శరీరం. అంటే ఎంతకాలం చేస్తే వస్తాయండి అని అనుకోకలేదు. మూడు ఒకసారి అనుకున్నా పర్వాలేదు, నష్టమేం లేదు. అన్నమయ కోశం పరబ్రహ్మం యొక్క శరీరము, ప్రాణమయ కోశం పరబ్రహ్మం యొక్క శరీరము, మనోమయ కోశం పరబ్రహ్మం యొక్క శరీరము అని మూడింటిని అనుకోవడం కూర్చోవడం. ఎక్కడున్నావు నువ్వు? ఆకాశంలో. మనం ఎవరు కూర్చున్నా సరే, ఒక పీట మీద కూర్చున్నా, కుర్చీ మీద కూర్చున్నా, నేల మీద కూర్చున్నా, ఆసనం వేసి కూర్చున్నా, లేకపోతే మంచం మీద కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, ఆ సోఫా కూడా ఆకాశంలోనే ఉంటుంది, మనం కూడా ఆకాశంలోనే ఉంటాం. ఆ ఆకాశము పరబ్రహ్మము. కాబట్టి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆకాశం పరబ్రహ్మము అని అనుకోవాలి. ఆకాశంలో నేనున్నాను, ఈ శరీరం ఉంది, ఇది పరబ్రహ్మం. ప్రాణమయ కోశం పరబ్రహ్మం, మనోమయ కోశం పరబ్రహ్మం, ఇలా అనుకోవాలి. ఇంకా అనుకోవాల్సింది ఏంటంటే ఇంతటితో అయిపోలేదు అనుకోవటం గురించి. ధ్యానం అంటే చాలా ఉంటుంది. నేను ఎలాగైతే గాలి పీలుస్తూ గాలి వదులుతున్నాను, అలాగే నా పక్కవాడు కూడా గాలి పీలుస్తూ గాలి వదులుతున్నారు. అలాగే చైనా వాడు కూడా గాలి పీలుస్తూ గాలి వదులుతున్నాడు, పాకిస్తాన్ కూడా గాలి పీలుస్తూ గాలి వదులుతున్నాడు, అలాగే అమెరికా వాళ్ళు కూడా గాలి పీలుస్తున్నారు, గాలి వదులుతున్నారు. కాబట్టి ఈ భూమి మీద ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారో వాళ్ళందరూ గాలి పీలుస్తున్నారు, గాలి వదులుతున్నారు. నాకు ఎలాగ గాలి పీల్చడం వదలటం వాళ్ళకి అది అంతే. ఈ రకంగా అందరిలో ఒకే ధర్మం పనిచేస్తోంది అని దృష్టి ఉండాలి మనకు. అంతేగాని నా గాలి నా ఇష్టం, నేను ఎలాగోలా పీల్చుకుంటాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి ఆవలింత వచ్చింది అనుకోండి, ఇప్పుడు బస్సులో డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళని ఆయనే చెప్తాడు, మీ నిద్ర వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది. దట్ ఈజ్ కంటేజియస్, అంటే ఒకళ్ళకొకరు అంటురోగంలో అంటుకుంటుంది. సపోజ్ ఒకడు ఆయాసంగా ఉన్నవాడు మన దగ్గర వచ్చి కూర్చున్నాడు అనుకోండి, కొంచెంసేపు మీకు తెలియకుండా మీకు ఆయాసం వస్తుంది. అది అంటురోగం కాదు, మన ప్రాణం యొక్క గతి ఏదైతే ఉందో ఆ సామం, అంటే ఒక పద్ధతిలో పరిగెట్టడం, గాలి లోపలికి బయటికి రావడం అనేది ఏదైతే ఉందో అది సామవేదం అని చెప్పుకున్నాము. అది మనలో డిస్టర్బ్ అయితే పక్క వాళ్ళలో ఆ సామవేదమే మనకు తల అని చెప్పుకున్నాం. సామవేదం తల కాదు, సారీ, సామవేదం ప్రాణం అని చెప్పుకున్నాం. మనోమయ పురుషుడు, ఆ సామవేదం తలగా చెప్పుకున్న మనోమయ పురుషుడు కనుక డిస్టర్బ్ అయితే వాడి శ్వాసలో డిస్టర్బెన్స్ వస్తే ఏమవుతుంది, మనసులో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి శ్వాస సరిగ్గా లేనప్పుడు మనం చేసే పనులు ఏవి కూడా సమంగా చేయలేము. ఇవాళ ఈనాడులో వేసాడు, మీకు ఎప్పుడన్నా సరే ఒక డౌట్ వస్తే ఇదిగో ఈ 3 స్టెప్పులు పాటించింది మీరు బాగా చేయగలరు అని. ఎంత బాగా వాళ్ళు పట్టుకుంటున్నారు ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనలో ఎలాగైతే ప్రాణ అపానాలు నడుస్తున్నాయో, మనం ఎలాగైతే శ్వాస పీల్చుకుంటూ శ్వాస వదులుతున్నామో, ఈ శ్వాస ప్రశ్వాసలు ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉన్నాయి అని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇది సృష్టి ధర్మం అని తెలియాలి. ఈ రకంగా మనోమయ కోశానికి ఈ పరబ్రహ్మ మనోమయ కోశంగా ఉన్నాడు అనే ఉపాసన చేయడానికి ఇది ఒక మెట్టు. కాబట్టి మనకే కాదు అందరికీ ఇది కామన్ అని తెలియాలి. రక్తం మనలో ప్రవహిస్తుంది, అందరిలోనూ ప్రవహిస్తుంది. ఆలోచనలు మనలో ఉన్నాయి, అందరిలోనూ ఆలోచనలు ఉన్నాయి. అలాగే అందరూ మాట్లాడగలరు, మనం మాట్లాడగలరు. ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాడు శాస్త్రకారుడు, ఏంటంటే సృష్టిలో ఏ ప్రాణికి లేని ఒక గొప్ప శక్తిని మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఎవరికి? మనుషులకి. అది వాక్కు. ఒకటి వాక్కు, 2 బుద్ధి, 2 ఇచ్చాడు శక్తులు. మిగతా వాళ్ళకి లేని బుద్ధి మనకుంది.
మిగతా వాటికి శక్తి వాక్ శక్తి మనకు ఉంది. మిగతావి కొన్ని అరుస్తాయి, బా అంటాయి, లేకపోతే గాండ్రిస్తాయి, లేకపోతే హుంకరిస్తాయి, లేకపోతే ఘీంకరిస్తాయి. ఇలాగా ఏవో కొన్ని సౌండ్స్ చేస్తాయి. కానీ మొత్తం భాష అంతా కూడా వ్యక్తీకరించలేదు. ఆ భాష యొక్క ఉపయోగం ఏమిటి? ఈ సృష్టి మొత్తానికి కళ్యాణప్రదము అయినది ఏదైతే ఉందో దాన్ని ఉచ్చరించడం అనేది మన హక్కు. ఏది సృష్టి మొత్తానికి కళ్యాణప్రదము? భగవంతుడే అందరికీ కళ్యాణప్రదుడు, ఇంకెవడు కాడు. కాబట్టి మన వాక్కు కళ్యాణప్రదం అవ్వాలంటే ఏం చేయాలి? వాక్కులో ఓంకారం ఉండాలి. వాక్ ద్వారా ఓంకారం ఉచ్చరించడం ద్వారా మనం ఋగ్వేదాన్ని ఆచరించినట్టు, ఋగ్వేదాన్ని మొత్తాన్ని పఠించినట్టు. సామవేదం అంటే ఏంటని చెప్పుకున్నాం? గాలి పీల్చడం, గాలి వదలటం. ఎప్పుడైతే గాలి పీల్చడం, గాలి వదలటం బాగా ప్రాక్టీస్ చేస్తామో, రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పుడు రెండింటి స్థితి ఒకటి వస్తుందో అప్పుడు సమాన స్థితి వస్తుంది. అప్పుడు మనం గాలి పీల్చము, గాలి వదలము, ఒక మౌన స్థితి వస్తుంది. అక్కడ మనస్సు ఉండదు, మనం ఉంటాం. మనస్సు లేకుండా ఏమవుతుందంటే మన మనస్సు భగవంతుడిగా రూపొందుతుంది. భగవంతుడే మన మనస్సుగా ఉంటాడు. ఆ మనస్సు యజుర్వేదం అవుతుంది. మన మనస్సు యజుర్వేదం అయినప్పుడు మన జీవితం భగవంతుడు చెప్పినట్టుగా నడుస్తుంది. ఇవాళ నుంచి నా జీవితం అంతా నా గురువు చెప్పినట్టే నడుస్తుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, సంవత్సరం పాటు హిమాలయాల్లో అక్కడ నుండి ఆ తపస్సు చెయ్యి, ఈ తపస్సు చెయ్యి అలా చెప్పాడు. అంతే తప్ప నువ్వు హాయిగా వెచ్చగా ఏసీ వేసుకుని, కొందరు ఏం చేస్తారు బాగా ఏసీ దిట్టంగా వేసుకుని, అంటే 16, 15 పెట్టుకుని 10 రగ్గు కప్పుకుని పడుకుంటారు ఎండాకాలం. మరి అంత చల్లగా పెట్టుకోవడం ఎందుకు, మళ్ళీ రగ్గు కప్పుకోవడం ఎందుకంటే వాడికి అది ఆనందం. అలాంటివి ఉండవు. గురువు కలిసినప్పటి నుంచి జీవితం ఇంకోలా ఉంటుంది. అక్కడి నుంచి వాడి లైఫ్ యజుర్వేదం అవుతుంది. వాడి మనస్సు అంతా యజుర్వేదం అవుతుంది. అంటే అర్థం దివ్య ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి తన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలో తెలుస్తుంది. ఇదంతా కూడా మనకు ఋగ్వేదము, ఇదంతా కూడా ఓంకారం. ఓంకారానికి ఈకే మాస్టర్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే నీకు తెలిసినది, నీకు తెలియనిది రెండు కలిపి ఓంకారం. మనకేం తెలుసు అసలు అంటే చెప్తున్న, నాకు పుస్తకాలు చూసి చెప్పడం వచ్చు, అంతవరకు నాకు తెలుసు. అది ప్లస్ తెలియందంటే ఇదంతా నా అనుభవంలోకి వస్తే తెలుస్తుంది తప్ప నా అనుభవంలో రాకుండా చెప్పాను అనుకోండి కుదరదు. అంటే మన అనుభవంలో కొంత రావచ్చు, ఇంకా మన అనుభవంలోకి రాకుండా ఉన్నది ఇంకా ఉన్నది. మనం తెలుసుకున్నది కొంత ఉన్నది, తెలుసుకోవాల్సింది ఇంకా ఉన్నది. అలాగే ఈ మొత్తం కలిపితే ఓంకారం. ఓంకారం సత్ అసత్ రెండు కలిపితే ఓంకారం. ఇలాగా ఓంకారమే అన్నిటికీ మూలం. మన వాక్కు ఓంకారం అవుతుంది, కళ్యాణకారకం అవుతుంది. ఇలా అయినప్పుడు మనలో ఉన్న అధర్వణ ఋషి ఎవరైతే ఉన్నాడో ఆయన గ్రహకక్షిలోంచి సౌరకక్షిలోంచి మనకు ఒక సందేశం వచ్చింది అని చెప్పుకున్నప్పుడు ధర్మరాజు జీవితంలో అక్షయ పాత్రను ఇస్తాడు. ఆ ధర్మరాజు జీవితంలో ఆయన పడిన కష్టాల గురించి గుర్తు తెచ్చుకుని ఆయన లైఫ్లో మనోమయ పురుషుడు ఎలా పనిచేశాడో గుర్తు తెచ్చుకుంటే ఆయన ఉన్న స్థితిలో ఎందుకు అడిగాడు, అక్షయ పాత్ర ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఆ కథ చదివితే అలాంటి స్థితి మనం ఒకటి కనుక మన మనస్సులో ఉంచుకొని మనం కూడా సాధన చేసుకుంటుంటే మనకు కూడా సౌర కక్షిలోంచి అలాంటివి ఒక దివ్యమైనవి మనకు లభిస్తాయి. ఎవరికి లభించేలాగా? అర్జునుడికి లభించాయి, ధర్మరాజుకి లభించాయి, కర్ణుడికి వచ్చాయి. ఇలాగ మనకు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప విషయాలన్నీ కూడా మనోమయ పురుషుడిగా ఉన్న పరబ్రహ్మ మన మీద ప్రేమతోటి అధర్వణ ఋషిగా ఉంటూ ఇవన్నీ మనకి ఇస్తున్నాడు. కాబట్టి అధర్వణుడు అంటే ఉన్నత కక్షలోంచి భౌతికంలోకి దింపేవాడు అని అర్థం. ఉన్నత కక్షలో ఏమున్నాయి? ఎక్కడో గాలి ఉంది. గాలిని భౌతికంగా కిందకి దింపాలంటే ఏం చేస్తాం? బాగా చల్లగా అయ్యేటట్టుగా చేసామనుకోండి, గాలి కూడా నీళ్ళలాగా అయిపోతుంది. అయిపోతుందా అవదా అంటే అయిపోతుంది. లిక్విడ్ ఆక్సిజన్ అని ఉంది. అలాగే లిక్విడ్ ఫామ్లో గ్యాసెస్ ఉంటాయి. అవన్నీ ఎలా వచ్చి మనకు ఆకాశంలో ఉన్నాయి అంటే అది ప్రజలకి ఏ రకంగా ఉపయోగిస్తుందని ఆలోచించారు కాబట్టి అలా రావడానికి కావాల్సిన జ్ఞానం వచ్చింది. అలాగే మనం కూడా గ్రహకక్షిలో ఏ ఆలోచనలు నా జీవితానికి పనికొస్తాయి, సౌర కక్షిలో ఏ ఆలోచనలు నా అంటే నా కాదు మా యొక్క జీవితానికి, అలాగే సౌర కక్షలకి పైన బ్రహ్మాండ స్థాయిలో ఉన్న విశ్వాతీత స్థాయిలో ఉన్న స్టేజెస్ నుంచి మా యొక్క ఈ జీవితాలు బాగవటానికి ఏ ఆలోచనలు మాకు రావాలి, అవి మాకు కావాలి అని అడిగినప్పుడు మనలో ఉన్న అధర్వణ ఋషి అలాగ కోరుతున్నప్పుడు
ఇవన్నీ కూడా పరబ్రహ్మ మనకు ఇస్తాడు. యుగ నిర్మాణ యోజన కార్యక్రమం చేయమన్నారు గురువు గారు. ఇది చేయడానికి నాకు గ్రహ కక్ష్యల నుంచి, సౌర కక్ష నుంచి, అదే బ్రహ్మాండ కక్ష నుంచి కావాలి, సందేశాలు కావాలి, నాకు గైడెన్స్ కావాలి అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఈ మనోమయ పురుషుడి గురించి బాగా తెలుసుకుంటే కానీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళలేము అని చెప్పి ఇక్కడ ఒక కామ పెట్టారు అధర్వణ తైత్రీయ ఉపనిషత్తులు. ఆ కామ ఏంటంటే వాక్కులు అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయి. యతో వాచో నివర్తంతి సప్రాప్య మనసా సహా, మనస్సుతో సహా వాక్కులు మొత్తం అన్నీ కూడా వెనక్కి వస్తాయి. అంటే అన్నమయ కోశం అక్కడ పనిచేయలేదు, ప్రాణమయ కోశం పనిచేయలేదు, మనోమయ కోశం పనిచేయలేదు అని ఒక గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పారో అక్కడ తెలుసుకుందాం. ఈ రకంగా పరబ్రహ్మమును ఉపాసించడం అనే జ్ఞానం ప్రసాదించిన వేదర్శుడు, ఈ జ్ఞానం ప్రసాదించిన ఈకే మాస్టర్కి, ఇలాంటి చదువుకుని అర్థం చెప్పగలిగే జ్ఞానాన్ని నాకు ఇచ్చిన ఆర్కే మాస్టర్, ఇవన్నీ చూస్తూ మనల్ని నడిపిస్తున్నారు పరమవందని మాతాజీ, పరమ పూజ గురుదేవులు చేయడానికి నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహింసా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.